సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళ 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. నాతో పాటు ఉన్నారు. నటనలో తనకు తానే సాటి విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరు రారు పోటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శివపార్వతి గారు. సో శివపార్వతి గారు నమస్తే రోషన్. స్టార్ హీరోలకి అమ్మగా చేశారు ఎక్కువ. ఏ హీరోని చూసినప్పుడు ఆ కొడుకు అంటే ఆ ఫీలింగ్ ఓకే ఎమోషన్స్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? బట్ అందరికి చేశారు కానీ చిరంజీవి గారికి అమ్మగా చేయలేదు కదా మీరు? చేయలేదు. ఎందుకు ఆ అవకాశం రాలేదా, లేకపోతే అది మీరు సెట్ అవ్వలేదా ఆయనకు అమ్మగా? ఇప్పుడు ఉపేంద్ర గారి సినిమాలో ఒకటి కాల్తో అనే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నిజంగానే కాల్తో తనాల్సి వచ్చి తెలియలేదు పాపం. బట్ కూతుర్ని ఒక హీరోయిన్ గా చెయ్యాలని ఆస్తులు ఉన్న ప్రాపర్టీస్ ఇల్లులు అమ్మేసిన ఏకైక తండ్రి ఎవరైనా ఉండాలంటే ఇండస్ట్రీలో శివపార్వతి గారు నానే అని చెప్తాను. అంటే ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది అసలుకి? ఇది ఆర్ట్ ఫామ్ ఎలాంటిదంటే అన్ని నేర్చుకున్నా కానీ ఆర్టిస్టులు ఎందుకు చివరి రోజుల్లో ఆర్థికంగా చితికిపోయి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఎవరినో నమ్మి సర్వం కోల్పోయి దానికి ఏం చెప్తారు శివపార్వతి గారు? మీరు ఎన్నో చూసుంటారు. రంగనాథ్ గారు నా దగ్గర చాలా సార్లు మాట్లాడారు. ఏంటి ఆయన ఉరేసుకున్నారా? ఎందుకని అంత గొప్ప బతుకు బతికిన వ్యక్తి? గొప్ప బతుకు కాదు, గొప్ప మనిషి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి సేఫ్టీ లేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తూనే ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు ఏదో జరిగిపోయింది అన్యాయం అని చెప్పుకోవటం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఏ ఆర్టిస్ట్ చేయకూడదు రోషన్. ఎంత మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? నేను మాక్సిమం తీసుకుంటాను. ఈ చేసే సీరియల్లో సావిత్రి గారి ఫోటో గోడ మీద పెడితే హూ ఇస్ షీ అనే ఒక సీరియల్ హీరోయిన్ అడిగింది. అది వాస్తవా? ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా ఎక్కువ అక్కడ ఏడ్చేదంటే శివపార్వతి గారే. మరి యమున గారిది అయితే నాకు చాలా, నేను ఒక రకంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా మంది ఇలా రండి లోపలికి అనడం కూడా చేతగాక పక్కకి నెట్టిన సందర్భాలు. అంతిమయాత్రలో పల్లకి మోసే అవకాశం నాకు దొరికింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. సో నటనలో తనకు తానే సాటి విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరు రారు పోటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శివపార్వతి గారు. సో శివపార్వతి గారు నమస్తే రోషన్. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. నా గురించి చాలా ఇంత చెప్పారు. సో అంత అక్కర్లేదు, ఇంత చెప్తే చాలు. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుందా? సూపర్. అప్డేట్ అయిపోయారు అయితే ఇప్పుడున్న జనరేషన్ కి. అదేంటి, నేనే మోడర్న్ గా లేనే. మోడర్న్ అని చెప్పట్లేదు, పాత తరం కదా, అలా అక్కడే ఉండిపోయారేమో అనుకుంటున్నాను. పాత తరం అంటే మరి చాలా ఎక్కువ వయసు అనుకుంటారు రోషన్ నాకు. ఓకే. సో ఫస్ట్ టైం మా సెట్ కి నిండుదనం వచ్చేసింది. అబ్బా, ఆ కుర్చీకి కూడా నిండుదనం వచ్చేసింది. అంత నిండుగా ఉన్నారు ఇప్పుడు. బ్యాలెన్స్ అయిందా? సో అంత అందంగా అండ్ అమ్మతనం అన్నా ఆడతనం అన్నా అండ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్లలో కొంతమంది గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ టాప్ 5 లో టాప్ 10 లో ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఉంటారు అనమాట. అంత నిండుగా ఉంటారు ఎప్పుడు. నిండుగా ఒక మంచి శారీ, జ్యువెలరీ, ఆ బొట్టు, అది మటుకు ఎక్కడ అసలుకి తగ్గేదిలే. అది అలవాట చిన్నప్పటి నుంచి, లేకపోతే అలవాటే? ఒకరి కోసం పెట్టుకునేది కాదు, అది నా కోసం, నాకు ఇష్టం. ఓకే. సో అలా ఉండటం నిండుగా ఉండటం అంతే. అంటే మనిషిని చూడగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది రోషన్. దాన్ని బట్టి మన మనసులోకి ఆ భావాలు వస్తాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం కీపప్ చేయాల్సిందే. అలా కాకుండా వేరేగా ఉంటే దాన్ని బట్టి భావాలు వస్తాయి. అందుకని ఆ విషయంలో కొంచెం నాకు విశ్లేషణ ఉంది కాబట్టి ఇలాగే ఉండాలని కోరిక, ఇష్టం. సూపర్. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 30 years అయిపోయింది. 31వ సంవత్సరంలో అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 200 movies పైగా. ఇది అది అని తేడా లేకుండా ఏది వచ్చినా గానీ దానికి న్యాయం చేస్తూ పరకాయ ప్రవేశం చేసుకుంటూ పోయి పాత్రలోకి జస్టిస్ చేసిన
ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ. సో అది ఇంతదా అంతదా కాదు, ఆ సీన్కి న్యాయం చేసావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యాక్టర్. ఒక అవును. దాంట్లో మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ నెగిటివ్గా అనిపించుకోలేదు, మార్క్స్ తక్కువ వేయించుకోలేదు అనమాట. 100 ఎప్పుడు కూడా. బట్ అది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఎందుకంటే అప్పుల్లో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హీరోయిన్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఎవరు నేనా? మీరు మీ అందం, మీ హైట్ ఇవన్నీ చూస్తే హీరోయిన్ మెటీరియల్. కానీ అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ అని అప్పుడే గ్రహించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇండస్ట్రీలో ఎవరి దగ్గర నుంచి అని చూసి నేర్చుకున్నారా? ఏదైనా హీరోయిన్ దగ్గర నుంచి చేతులు కాల్చుకోవద్దు, వచ్చిన అవకాశం చాలా ఇంపార్టెంట్, ఇలా చేసుకుంటూ వెళ్తూ జీవితం ఇలా కొనసాగిస్తే బాగుంటుంది అని గ్రహించారా మీరే? నేను గ్రహించలే. ఆ. నాకు ఒక వ్యక్తి చెప్పారు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆ. పరుచూరు గోపాలకృష్ణ గారు. ఉమ్. పరుచూరు గోపాలకృష్ణ గారు ఇండస్ట్రీకి అందరికీ తెలిసిన వాళ్ళే, ఉమ్. బిగ్ రైటర్స్. అవును. ఆయన సంశయిస్తున్నాను నేను కొంచెం, మదర్ క్యారెక్టర్ ఇస్తే ఆ మదర్ లానే ఉండిపోతాను కదా అంటే, అప్పుడు నేను హీరోయిన్ గా చేస్తున్న సమయం అది నాటకాల్లో. గురువుగారు ఒకటే మాట చెప్పారు, ప్రపంచం మారినా అమ్మ మారదు, ఉమ్. అమ్మ పాత్రలు మారవు. ఉమ్. ప్రపంచం మారిపోతుంటుంది, అప్డేట్ అయిపోతుంటుంది, కొత్త కొత్త పుంతలు తొక్కుతాయి. అమ్మ మారదు, అమ్మ వేషాలు వేయి, ఓకే. నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఉమ్. అమ్మ వేషం వచ్చింది, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు ఆయన. ఇంకా వేరే మాటే చెప్పలేదు. ఉమ్. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, బుజ్జమ్మ గారు, అంటే గోపాలకృష్ణ గారు మిసెస్ బుజ్జమ్మ గారు, విజయలక్ష్మి గారు, ఎంటైర్ ఫ్యామిలీ నాకు ఆ విషయంలో బాగా బలంగా మైండ్కి ఫిక్స్ చేశారు. ఓకే. నిజమే, అమ్మ వేషాలు వేస్తే ఎప్పటికీ తిరిగి ఉండదు, ఉమ్. ఒకటి ఆక్షేపణ పెట్టే అవసరం ఉండదు, ఓకే. ఉదార్థమైన పాత్రలు వేయచ్చు. ఉమ్. అఫ్ కోర్స్ మదర్లో కూడా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్, అవును. బట్ ఎక్కువ శాతం ఉదాత్తమైన పాత్రలు ఉంటాయి అని సర్పయాగం సినిమాలో నేను చేయడము, ఆ తర్వాత ఎన్నో మంచి వేషాలు నాకు రావటం అలా జరిగింది. సో దీనికి ప్రేరణ, అంకురార్పణ అన్ని పరుచూరు గోపాలకృష్ణ గారు అండ్ రామానాయుడు గారు, దాసరి గారు, అందరూ, కోడి రామకృష్ణ గారు, ఒకరి అంటే ఈ క్యారెక్టర్స్ నీకు సూటబిలిటీ అవుతాయి, బాగుంటావని చెప్పింది పరుచూరు గోపాలకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మొత్తం. బట్ వీళ్ళందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా సహకరించారు. బట్ వయసుకు మించిన పాత్రలే ఎక్కువ మీరు వేశారని చెప్పుకోవచ్చు. వయసుకు మించి అంటే నేను బాగా భారంగా అనిపించినాయా ఆ పాత్రలు? మీరు ఆ వేషధారణ లేకపోతే అవన్నీ చేసినప్పుడు హీరోలు చెప్పడం గానీ ఇలా ఏమైనా జరిగేదా? లేకపోతే నాకేం అనిపించలేదు, ఎందుకంటే నేను సర్పాయగం చేసే టైంకి 29 years నాకు. ఓకే. ఇప్పుడు 60 క్రాస్ చేశాను. ఓకే. ఇప్పుడు కరెక్ట్ గా సూటబిలిటీ యాక్చువల్ గా. అవును. అమ్మ వేసిన, అమ్మమ్మ వేసిన, నానమ్మ వేసిన, అవును. అప్పుడు యాక్చువల్ గా క్యారెక్టర్ ని నేను కొంచెం తెచ్చి పెట్టుకోవాలి. నానమ్మ వేయాలంటే ఒక బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, అన్ని కొంచెం యాడ్ చేసుకోవాల్సిన ఏజ్ అది. ఓకే. 29-30 years అంటే స్త్రీకి చాలా పెద్ద ఏజ్ అని నేనేం అనుకోను. ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, కాబట్టి అది కాదు. కొంచెం క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అయినా కానీ నాకు చక్కగా నప్పాయి ఆ క్యారెక్టర్లు, బాగా చేయించారు డైరెక్టర్లు, అలా జరిగింది. కానీ ఎక్కువ సినిమాలు చేయాలి అన్నా, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు ఇండస్ట్రీతో పాటు మనం ట్రావెల్ అవ్వాలన్నా కానీ ఈ క్యారెక్టర్సే మనకు సూటబుల్ అని గ్రహించింది నాకు తెలిసినంత వరకు ఇద్దరు. ఎవరు? మీరొకళ్ళు, అన్నపూర్ణమ్మ గారు. ఎస్, అన్నపూర్ణ గారు కూడా ఆవిడ మదర్ చేసే టైంలో ఆవిడ చాలా బాగా ఉండేవారు. అయితే చాలా బాగా ఉండడం అనేది మైనస్ ఏం కాదు. మదర్కి అందమైన తల్లి ఉంటేనే కదా అందమైన కూతుళ్ళు కొడుకులు పుడతారు, అవునా కాదా? అవును. సో అక్కడ మాకు చాలా ప్లస్ అయింది అది. మేము అందంగా ఉన్నామని ఒప్పుకోవడం కాదు, ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ అందంగా ఉంటే అది మైనస్ కాదు, ప్లస్ అని చెప్పడం. ఓకే. మేము అందగత్తులు అని చెప్పడం కోసం చెప్పట్లా. ముక్కు మొహం చూడటానికి అందంగా ఉంటే మరింత ప్లస్ అవుతుంది కదా. అవును. అది ఎప్పుడు మైనస్ కాదు. అసలు ఏ తల్లులు అలా లేరు. కన్నమ్మ గారిని తీసుకోండి, ఆవిడ అందంగా లేరా? అంజలీదేవి గారు మదర్గా చేసినప్పుడు ఆవిడ అందంగా లేరా? మరి వాళ్ళందరినీ చూస్తే మరి అది మైనస్ ఎప్పుడు కాదు, ప్లస్సే.
సో మీ ఇద్దరికి ఫుల్ కాంపిటీషన్ ఉండేది అప్పుడు అన్నపూర్ణమ్మ గారికి మీకు తగ్గ కాంపిటీషన్ హోరా హోరీ నడిచింది మీ ఇద్దరికి ఆ? అట్లా ఎప్పుడు ఎవరితో నువ్వా నేనా అనేది నడిచిందా మీ ఇద్దరికి నో నో ఆ. ఎప్పుడు అట్లా అనుకో ఆ. సెట్ లోకి వచ్చాక ఆమె కంటే నేను బాగా చేయాలని నేను అనుకోవడం, ఓకే ఇది ఒక మంచి నేచర్ అది. Hmm. అలా ఉంటేనే ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. అమ్మో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు పక్కన, మనం చేయలేము అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతారు, ఏ ఆర్టిస్ట్ అయినా కానివ్వండి. సో నువ్వా నేనా అని అలా అనుకోకూడదు, ఒక ప్రొఫెషన్లోనే అనుకోవాలి. ఇద్దరు ఒకే సెట్లో 2 క్యారెక్టర్లు చేస్తున్నారు అనుకోండి, Hmm. బాగా చేయాలని ప్రయత్నించడం అసలు తప్పే కాదు. డామినేట్ చేయాలనుకోవడం మాత్రం తప్పు. కానీ అదే ఎక్కువ జరుగుతుంది కదా, డామినేషన్ ఎక్కువ జరుగుతుంది. జరగదు. ఆ. క్యారెక్టర్ డామినేట్ చేస్తే దానికి ఏం చేయలేం. Hmm. క్యారెక్టర్ డామినేట్ చేసే క్యారెక్టర్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా క్యారెక్టరే డామినేట్ అవుతుంది. బట్ నేను చేయకూడదు, క్యారెక్టర్ చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి సౌందర్య రమ్యకృష్ణ యాక్ట్ చేశారు ఒక సినిమా, గదిలో బంధించి చాలా కాలం తర్వాత బయటకు వస్తుంది ఆ క్యారెక్టర్ నరసింహ. మరి రమ్యకృష్ణ గారిది పెద్ద క్యారెక్టరా, సౌందర్యది చిన్న క్యారెక్టరా, ఆవిడ డామినేట్ చేసిందా అంటే డెఫినెట్ గా రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ డామినేట్ చేసింది. రమ్యకృష్ణ గారు కాదు, క్యారెక్టర్ డామినేట్ చేసింది. సో మనం అక్కడ క్యారెక్టర్నే చూస్తాం, రమ్యకృష్ణ గారిని చూడం కదా. అలా నేను చెప్పేది. ఓకే, హెల్దీ ఇది ఉండాలి తప్ప, కాంపిటీషన్ ఉండాలి తప్ప, నేను ఆవిడ కంటే ఎక్కువ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం ఆవిడ కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వరు. సో మీరు ఒకసారి క్యారెక్టర్ వేశారంటే పరకాయ ప్రవేశం చేస్తారు. ఇంకా అమ్మ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. మీరు చాలా ఎమోషనల్ టైపు, చాలా సెన్సిటివ్, అండ్ ఎక్కువ మంది హీరోస్ కి అమ్మగానే వేశారు. హేమీలకు అమ్మగా వేశారు, స్టార్ హీరోలకి అమ్మగా చేశారు ఎక్కువ. ఏ హీరోని చూసినప్పుడు ఆ కొడుకు అంటే ఆ ఫీలింగ్, ఓకే ఎమోషన్స్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? అట్లా చెప్పడం కష్టం రోషన్. ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ గారు బాగా కొడుకుగా కనిపించారా, లేదా నాగార్జున గారు కనిపించారా, వెంకటేష్ కనిపించారా అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళే ఆ స్థాయికి వస్తారు. ఈ పెద్ద పెద్ద హీరోలు కావచ్చు ఎవరైనా కానీ, ఆ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదో హీరోయిజం చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆర్టిస్టులు అవ్వలేరు కదా. కాబట్టి నాకు ఫలానా పర్టికులర్గా అలా నేను చెప్పలేను. కానీ ఈ విషయంలో అంటే వాళ్ళతో పోల్చుకునేంత పెద్ద చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ ఆ రేంజ్ అవునో కాదో నాకు తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్లో బాగా పరకాయ ప్రవేశం చేస్తారు. నేను ఆయనతో ఓనమాలు అని ఒక పిక్చర్ చేశాను. అది ఒక సమాజానికి హితవు చెప్పే సినిమా, అది అని క్యారెక్టరే కాదు. సో నేను ఆయన్ని సెట్లో చాలాసార్లు చూస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ చేసే విధానము, ఇన్వాల్వ్ అయ్యే విధానం నాకు బాగా ఇన్స్పైరింగ్ గా అనిపించేది. బట్ అందరికి చేశారు కానీ చిరంజీవి గారికి అమ్మకి చేయలేదు కదా మీరు? చేయలేదు. ఎందుకు అవకాశం రాలేదా, లేకపోతే? అది నాకు నేను వెళ్ళిపోయే లోపు చెయ్యాలనేది బాగా కోరిక ఉంది రోషన్, చాలా. నిజంగా నేను మనస్ఫూర్తిగా అంటున్నాను ఆ మాట. ఎందుకంటే నేను సెట్ అవ్వలేదా ఆయనకు అమ్మగా? అట్లా ఏం లేదు, డైరెక్టర్స్ అనుకోలేదా, రాయలేకపోయారా? ఎందుకంటే అందరికి అమ్మగా చేశారు ఆ టైంలో ఉన్న 4 పిల్లర్స్ కి. మిగతా ఎవరైతే ఉన్నారో 4 పిల్లర్స్ అనుకున్న వాళ్ళు 3కి చేశారు, కానీ ఆయన మాత్రం చేయలేకపోయారు. అవకాశం రాలేదు. నేను కనిపించినప్పుడు అడుగుతుంటాను కూడా, అయ్యా నేను మీతో మాత్రం చేయలేకపోయాను, చెయ్యాలి అని. గుర్తుంటుంది. బట్ ఈ సముద్రంలో నేనెంత, ఎప్పుడో అలాంటి అవకాశం వస్తే తప్పకుండా అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఎందుకంటే లెజెండ్, మంచి గొప్ప ఆర్టిస్ట్ ఆయన, మనందరికీ తెలుసు, మనం అందరం ఇష్టపడే హీరో. మేము ఆర్టిస్టులు ఇంకా ఇష్టపడతాము. తప్పకుండా అవకాశం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ ఎటువంటి సపోర్ట్ లేదు కదా ఇండస్ట్రీలో మీకు? మీరు ఒక్కళ్ళే వచ్చారు ఫస్ట్, మీ కుటుంబం నుంచి మీరే, అంతేనా? సపోర్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు? నో నో నో. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే సహజంగా అబ్బాయిల్ని హీరోగా చేయటము, లేకపోతే పెద్ద యాక్టర్ను చేయాలని ఆస్తులు అమ్ముకొని ఇల్లు అమ్ముకున్న తండ్రులను చూసాము. బట్ కూతుర్ని ఒక హీరోయిన్ గా చెయ్యాలని ఆస్తులు ఉన్న ప్రాపర్టీస్, ఇల్లులు అమ్మేసిన ఏకైక తండ్రి ఎవరైనా ఉండాలంటే ఇండస్ట్రీలో శివపార్వతి గారు నానే అని చెప్తుంటారు.
అంత అంటే ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది అసలుకి? ఇది ఆర్ట్ ఫామ్ ఎలాంటిదంటే రోషన్, అంటే మిమ్మల్ని రోషన్ రోషన్ అంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీరు నా బిడ్డ లాంటి వాళ్ళు, అవునవును. చాలా చిన్నవాళ్ళు కాబట్టి గారు అంటే దూరం అయిపోతుందనే ఉద్దేశంతో అక్కర్లేదు, అంటున్నాను. అదే హ్యాపీగా ఉంది ఇఫ్ నాకు యూ కూడా. డోంట్ మైండ్. అయితే మ్, ఈ ఆర్ట్ ఫామ్ ఎలాంటిదంటే చాలా మంది కొన్ని అడిక్షన్కి వెళ్ళిపోతారు కదా. Hmm. మందు, Hmm. సిగరెట్, Hmm. ఇంకా కొన్ని ఏవో వేరే వేరే వ్యసనాలు ఉంటాయి కదా. ఈ కళాకారులు అవ్వాలి అనేది ఒక అంబిషన్ అయితే, వన్స్ కళారంగంలోకి వచ్చాక ఇది మన నరాల్లో జీర్ణించుకుపోతుంది. అలాగా నరాల్లో మన రక్తంలాగా అలా జీర్ణించుకుపోతుంది. దీన్ని ఇక ఆ వ్యక్తి పోతే తప్ప ఆ ఇంటెన్షన్ పోదు. ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, రైటర్ కానివ్వండి, మేకప్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎనీ డిపార్ట్మెంట్, Hmm. ఈ కళారంగంలో ఉన్న లబ్జు అలాంటిది. సో దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా నేను కాక నా పిల్లలు కూడా కావాలని కోరుకుంటారు. అది తప్పేం కాదు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు హీరోల కొడుకులు అవుతుంటారు, వాళ్ళే అవుతుంటారు. మరి అవ్వద్దా? తప్పేంటి? అది మీ నాన్నగారికి నాటుకుపోయిందా ఆ అట్లాగే రోజుల్లోనే? అట్లాగే నా ఫాదర్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ తను. ఓకే. నేను ఆయన కళ్ళకి ఒక హీరోయిన్ లాగా అయితే బాగుంటుందని కోరుకుండేది. ఆయన పెద్ద ఆస్తిపరుడు కాదు, చాలా చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం మాది. ఉన్నది ఒకటే ఒక ఇల్లు, చిన్న ప్రాపర్టీ మాది. దాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఆయన సినిమా కోసం. వైఎస్ఆర్ ఆంజనేయులు గారని మీకు గుర్తుండే ఉంటారు, కన్నె వయసు సినిమా డైరెక్టర్. అవును అవును అవును. ఆయనతో సినిమా స్టార్ట్ చేశారు. Hmm. తర్వాత హీరో కూడా సీతారామ కళ్యాణం అని చేసి బాపు గారు, రవి చంద్ర అంటారు అతన్ని, హీరో. Hmm. జయప్రద గారు హీరోయిన్ గా చేశారు దాంట్లో. Hmm. రవి గారు ఈ సినిమాలో హీరో. మా నాన్నగారు స్టార్ట్ చేసిన సినిమాలో ఇంకా ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఉన్నారు నాన్నకి. అది రాలేదు బయటికి, అది రాలేదు. కానీ నేను ఆర్టిస్ట్ గా బయటకు వచ్చాను. ఓకే. సినిమా రాలేదు, అసలు బయటకే రాలేదు. ఆయన 2 చేతులు కాల్చుకున్నారు. ఓకే. ఇంకా నా వల్ల కాదు అని ఒక సినిమా ప్రాపర్టీస్ అంతా అమ్మేశారు నాన్న? అంత అంటే ఎంతో లేదు, అదే అదే చెప్పాను, ఉన్న వరకు పోగొట్టుకున్నారు, చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆయన నీకెందుకు ఈ పని అని అందరితోనూ అనిపించుకున్నారు. పాపం ఆయన ఫెయిల్యూర్ అయ్యారు ఆ విషయంలో. కానీ నేను మళ్ళీ నా కుటుంబాన్ని నిలబెట్టుకోవటం కోసం నేను ఆర్టిస్ట్ని అయ్యాను. సహజంగా అప్పుడున్న లేడీ ఆర్టిస్టులు అందరూ కూడా కుటుంబం అంటే వాళ్ళ ఇబ్బందులు చాలా ఉండుంటాయి కదా ఎందుకుండో. సో ఆ ఇబ్బందుల కారణం వల్ల ఆర్టిస్టులు అయిన లేడీస్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారండి. వాళ్ళ కుటుంబాన్ని అవును ముందుకు నడిపించడం కోసం ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చేశారు. కొంతమంది అయితే వ్యాంప్ చేశారు, అన్ని చేశారు. బట్ ఆ కోవలోనే మీరు కూడా అయితే. ఆ కోవలో అంటే నేను మరీ అన్ని కష్టాలు పడ్డాను అని చెప్పుకొని అంత కష్టాలు లేవు రోషన్ నాకు. బట్ కష్టాలు రకరకాలు ఉంటాయి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. బట్ మా ఫ్యామిలీ అలా ఉన్నట్టుండి స్తబ్దంగా అయిపోయేసరికి మళ్ళీ ఆ ఫ్యామిలీని నేను లేవనెత్తుకోవడానికి ఒక గౌరవమైన ప్రొఫెషన్, ఇది అందమైన ప్రొఫెషన్. ఒక ఆర్ట్ ఫామ్ అనేది అందమైనది, అద్భుతమైనది. తర్వాత చాలా చదువుకున్నాం, నేను చాలా పట్టాలు పుచ్చుకున్నాను అని గర్వంగా చెప్పుకునే వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు. బట్ ఈ ఆర్టిస్ట్ ఫామ్లో తెలుసుకోవడానికి ఎన్నో ఉంటాయి రోషన్, ఎన్నో ఉంటాయి. హెచ్చు తగ్గుల్ని, తారతమ్యాలని, సొసైటీని చదవగలిగేది ఒక ఆర్టిస్ట్ మాత్రమే. ఓకే. అంటే అన్ని రకాల క్యారెక్టర్సే వేసి అనుభవం వస్తుందా? వేసి అనుభవం ఒకటి. కేవలం ఆ క్యారెక్టర్ వేసాం, మేకప్ తుడిచేసాం అని అనుకోను నేను. ప్రతి పాత్ర మనకు ఒక అనుభవం రోషన్. ప్రతి క్యారెక్టర్ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, అందులో నుంచి మనం నేర్చుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇచ్చి డబ్బులు తీసుకోవడం కాదు, ఆ పాత్ర కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. ప్లస్ మనం ఇన్ని పాత్రలు చేస్తున్నప్పుడు మన ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. సొసైటీలో మనిషిని డబ్బు ఉంటే ఎలా గౌరవిస్తారు, డబ్బు లేకపోతే ఎలా చూస్తారు, అసలు ఈ సొసైటీకి ఏం కావాలి, ఆ సొసైటీలో మనం ఎలా ఉండాలి, హ్యూమన్ బీయింగ్ అనేది ఏమిటి, ఊరికే డైలాగులతో చెప్పడమా,
మనం కూడా పాటించచ్చా? ఎన్ని నేర్చుకుంటాం రోషన్? అన్ని నేర్చుకున్నా కానీ ఆర్టిస్టులు ఎందుకు చివరి రోజుల్లో ఆర్థికంగా చితికిపోయి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఉమ్. ఎవరినో నమ్మి సర్వం కోల్పోయి ఆ, చనిపోయిన చాలా మందిని చూసాం. అవును, మీరే అన్నారు అవును, అంత జీవితాన్ని నేర్చుకోవచ్చు ఒక ఆర్టిస్ట్ అని. అవును. మరి ఎందుకు అలాంటి ఆర్టిస్టులు చివరి రోజులలో వాళ్ళ కథలు వింటూ ఉంటే మనకి కళ్ళమ్మడి నీళ్ళు ఆగవు. ఆ, అంత దారుణమైన స్టోరీలు చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఇలా చూసిన వాళ్ళు కదా వీళ్ళు, ఇంత గొప్ప నటులు కదా వీళ్ళేంటి ఇలా అయిపోయారా అన్న ఒక ఆ, అది ఎక్కడో తెలియని ఒక అదేంటో అర్థం కదా. అది అది దానికి ఏం చెప్తారు శివపార్వతి గారు? మీరు ఎన్నో చూసుంటారు ఇలాంటి స్టోరీస్. దానికి నేను చెప్పగలిగేది ఒకటే, ఒక పండితుడు నా పిల్లలందరూ పండితులు అవ్వాలని కోరుకుంటాడు. పరమ సుంటలు కూడా ఉంటారు ఆ పండితుడికి. ఈ విషయం తెలుసుకోలేకపోవడమే. నేనున్నట్టే నా పిల్లలు కూడా ఉంటారు, నేనున్నట్టే నా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, నేను చాలా నమ్మకంగా ఉండొచ్చు వీళ్ళ గురించి అనుకుంటుంటారు ఆర్టిస్టులు. తప్పు తప్పు. మేము అందులో కళాకారులు మా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే రోషన్, నేను ఇంట్లో ఒక రకంగా ఉంటా, మీ దగ్గరకు వచ్చా ఇలా ఉన్నా, ఇంకో పాత్రలోకి వెళ్తా ఇంకొక రకంగా ఉంటా. అంటే ఒకటే వేషధారణలో ఉండం మేము. ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, 24 గంటలు యూనిఫామ్ వేసుకొని తిరుగుతాడా ఇంట్లో? తిరగడు కదా. తన చైర్లో కూర్చున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసినప్పుడు అలా ఉంటాడు. డాక్టర్ అయినా అంతే, తన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ని అని మనసావాచ్య నమ్మినప్పుడే ఆ పని చేయగలుగుతాడు. అవును. ఇంట్లో అలా ఉండలేరు కదా. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని వేషధారణలోనే చూస్తుంటారు. మేము వేసే వేషాల్లో, మా మేకప్ల్లో వాటిల్లో చూసి విడిగా ఉండే పాత్ర వాళ్ళకి నచ్చకపోవచ్చు. వెరీ కామన్ గా ఉంటాం మేము. ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చదు. నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చేసినట్టు ఇక్కడ చేయి మాకు అని కూడా అనిపించుకోవాల్సి వస్తుంది. చుట్టాల ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు. సినిమాల్లో యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేయొద్దు అని అంటున్నా నేను. సినిమాల్లో యాక్ట్ చేసినట్టు వీళ్ళు చూస్తున్నారు రోషన్. మమ్మల్ని పాత్రలాగా చూడొద్దు, వ్యక్తుల్లాగా చూడండి, మనిషిలాగా చూడండి. అలా చూడలేకపోతున్నారు. ఇది మళ్ళీ హీరోల ఫ్యామిలీస్ లో ఉండదు. మీరు గమనించండి, మీరు బాగా గమనించండి. అవును, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అలా ఉండరు. లేడీస్ కి సంబంధించిన విషయం చెప్తున్నాను. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కొంతమంది ఉన్నారు అలాగా. రంగనాథ్ గారు, మన రాజనాల్ గారు, పిఎల్ నారాయణ గారు. కొన్ని స్వయంకృత అపరాధాలు, కొన్ని నమ్మకాలు. ఈ నమ్మకం వాళ్ళని మీరన్న పొజిషన్కి తీసుకెళ్తుంది. అంత నమ్మద్దు, అంత నమ్మకూడదు అని నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నాను. ఓకే, అంటే మీకు కూడా ఏదన్నా ఎదురు దెబ్బ తగిలిందా? తగులుతాయి రోషన్. మనిషి అన్న తర్వాత ఇవన్నీ మామూలే. ఓకే, మనం కారు వేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే అంతా రోడ్డు అంతా సాఫీగా ఉండదు, గుంటలు కూడా ఉంటాయి. నాగ్గా నడపాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాగ్గా నడపాల్సిందే. దీనికి ఫలానా కారణం, ఫలానా వాళ్ళని మనం నిందించడం మాత్రం తప్పు. ఓకే, మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? అంటే ఇప్పుడు కెమెరా ముందు కనిపిస్తూ ఇంత అందంగా రెడీ అయిన శివపార్వతి గారు వేరు. సో ఆమె లోపల ఏదో బాధ ఉంది. ఉంటది రోషన్. నేను లేను, నాకు ఏం లేదు, నేను చాలా ఫెయిర్ అంటే అబద్ధం. ఉంటుంది. అది ఏ బాధ, దేనికి సంబంధించిన బాధ, అనారోగ్యమా, ఆర్థికమా, కుటుంబమా, ఏదైనా కావచ్చు. మేమేం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మా కష్టాన్ని అవతల వాళ్ళు గుర్తించాలి, మా ప్రొఫెషన్ని అవతల వాళ్ళు గౌరవించాలి, ప్రేమించాలి అనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ అనుకున్నారనుకోండి, ఏం చేస్తాం దానికి చెప్పండి? మా కన్నీళ్లను కూడా యాక్టింగ్ అనే పరిస్థితికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం రోషన్ చెప్పండి? ఇప్పుడు యాక్టింగ్ కోసం కూడా ఏడుస్తాం, అది వేరు. పర్సనల్గా మా హృదయం స్పందిస్తుంది, ఏడుస్తాం, ఇది వేరు. ఏదేదో గమనించలేరా వాళ్ళు? మీరు చెప్పండి. అవును, నేను నా ఒక్కదాని విషయం చెప్పట్లేదు రోషన్. నాలాంటి చాలా మంది ఆర్టిస్టుల్ని ఇలా కలిపి కట్టుకొని మాట్లాడుతున్నాను. అది తప్పు. నాకు రంగనాథ్ గారు నా దగ్గర చాలాసార్లు మాట్లాడారు. ఆయన ఇప్పటికీ చనిపోయే రోజుకి కూడా చాలా విషయాలు ఆయన బయట పెట్టలేదు. ఆయన అంతరాంతరాల్లో లోపల నిద్రాణమైపోయిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. చెప్పరు. స్వాభిమాని, చాలా అభిమాన ఘనుడు, చెప్పడు.
చెప్పకుండానే చనిపోయారు ఆయన. ఆయన ఒకటే అనుకున్నారు, నాకంటూ ఒక ఇల్లు లేకుండా, నాకంటూ ఒక ఇన్కమ్ సోర్సెస్ లేకుండా ఎవరి మీదైనా డిపెండ్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోతారు కదా రోషన్, మనిషి అన్న తర్వాత. ఏంటి ఆయన ఉరేసుకున్నారా? ఉమ్, ఆ? ఉమ్. ఎందుకని అంత గొప్ప బతుకు బతికిన వ్యక్తి గొప్ప బతుకు కాదు, గొప్ప మనిషి, చాలా పెద్ద ఇల్లు చాలా అంట. గొప్ప మనిషి. చాలా పెద్ద ఇల్లు అంట అది కూడా. పెద్దదేం కాదు, ఆ. అది కూడా ఆయన ఉన్నది సొంత ఇల్లు కాదుగా, అవునా? రెంటెడ్ హౌస్ అది. ఓకే. ఆయన ఏం కొనుక్కోలేదు, ఏం కొనుక్కోలేదు. నేను చాలాసార్లు ఎందుకండి రెంట్కి ఉన్నారు కొనుక్కుంటా, అవసరం లేదు, నా భార్యని నేను బతికించుకోవాలి, ఉమ్. అదే నాకు ముఖ్యం అంటుండేవారు పాపం ఆయన. అంటే ఏమైంది ఆమెకి? 10 years బెడ్ మీద ఉన్నారు కదా Okay. రోషన్. 10 years 12 years ఆవిడ సిక్ అయిపోయి స్పైనల్ కార్డు దెబ్బతిని, అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఉన్న ప్రాపర్టీ అంతా ఆమె కోసం, ఆమె హెల్త్ కోసం పెట్టారా? ఎక్కువ ఎక్స్పెన్సివ్ జోన్ లోకి వెళ్ళిపోయింది ఆ, ఆవిడ హెల్త్ ఇష్యూ. ఆ, మరి నేను ఇల్లు కట్టుకోవాలి, లేదా ఈ 10 లక్షలు దాచుకోవాలి, లేదా ఒక 50 లక్షలు దాచుకోవాలి అనుకుంటే ఆవిడని ఇంతకాలం ఆయన బతికించుకునేవాడు కాదు పాపం. ఉమ్, ఎప్పుడో వెళ్ళిపోయింది ఇది. చాలా ప్రదేశాలకి ఆయన వ్యాన్ లో ఆ ట్రాక్ అంతా ఎక్కించి, ఆ బెడ్ ఆవిడ పడుకున్న ట్రాక్ అంతా ఇలా ఎక్కించి అలా తీసుకొచ్చేవారు ఆయన కొన్ని చోట్లకి. షూటింగ్ కూడా. ఆయన డైరెక్ట్ చేశారు కదా ఒక పిక్చరు మన శివాజీ రాజాతో. అవును. ఆ సినిమా షూటింగ్ ఓపెనింగ్ కి ఆమె నా వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి చైర్ అలా ఫోల్డ్ చేస్తే, అదే బెడ్ అలా ఫోల్డ్ చేస్తే చైర్ లాగా ఉంటుంది, అందులోనే కూర్చొని ఆ ఓపెనింగ్ ఆ సందడి అంతా చూసుకొని మురిసిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే. సో నాకు ఆమె ముఖ్యం కానీ ప్రాపర్టీ ముఖ్యం కాదు అనుకున్నారు ఆయన. ఉమ్, ప్రాపర్టీ ముఖ్యం, ఆవిడ కాదు ముఖ్యం అనుకుంటారు కొంతమంది. ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా రోషన్ ఈ ప్రపంచంలో. ఓకే. అది కొంచెం గమనికగా లేకపోతే మాత్రం ఉమ్, ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది రోషన్, ఓకే. నాకు అనిపించింది. ఉమ్. సో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో, ఆర్టిస్టులలో ఉమ్. నేను గమనించింది, చూసింది ఎక్కువ, అండ్ ఉమ్. వాళ్ళు మాట్లాడింది కూడా, ఉమ్. మన మీద ఉన్న ప్రేమ ఆప్యాయత కన్నా కూడా ఉమ్. మన హ్యాండ్ బ్యాగ్ లో మన బ్యాంక్ బ్యాలెన్స్, మన జ్యువెలరీ, ఉమ్. వీటి మీద ఉన్నంత ప్రేమ మన మీద ఉండదు. ఎవరికి? ఆర్టిస్టుల ఫ్యామిలీలో. ఆర్టిస్ట్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి. అసలు ప్రపంచమే అలా ఉంది రోషన్, మీరు మర్చిపోతున్నారు ఆ ఉమ్, విషయం. ఉమ్, ఉమ్, నాట్ ఓన్లీ ఆర్టిస్టుల ఫ్యామిలీ. ఉమ్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రపంచానికి వెళ్దాం. ఇక్కడ ఉందా లేదా? ఉంది, ఆ? ఉంటుంది, ఆ. 100% ఉంటుంది, ఉమ్. 100% ఉంటుంది. సొసైటీలో కూడా డబ్బు ఉన్నవాడికే ఎక్కువ విలువ ఉంటుంది. డబ్బు అనేది లేకపోతే మనిషి బతకలేడు. గుండెకాయ లేకపోతేనైనా ఆర్టిఫిషియల్ ఏమైనా పెడతారేమో 2-3 కోట్లు ఇస్తే. ఉమ్. డబ్బు లేకపోతే బతకలేడు రోషన్, ఇంపాసిబుల్. సో ఈ విషయం 10 ఏళ్ల పిల్లలకు కూడా తెలుస్తా ఉంది మనీ వాల్యూ ఏంటనేది. ఉమ్. సో తల్లిదండ్రుల్ని కూడా బాగా లావిష్ గా ఉండాలని కోరుకుంటున్నారు. పేరెంట్స్ అందరినీ కూడా డబ్బులుంటే బాగా ఎక్కువగా గౌరవించుకుంటున్నారు. ఉమ్. ఒరిజినల్ ప్రేమలు అనేది మటుమాయమైపోయి చాలా కాలం అయిపోయింది రోషన్. ఉమ్. నేనది ఒప్పుకుంటాను. అంటే ఇంట్లో అందరు ఆర్టిస్టులు అయితే ఇలాంటి ప్రాబ్లం రాదు. ఒక్కళ్ళ ఆర్టిస్ట్ అయి సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. నువ్వెంత అందరూ సంపాదించావు, artist నువ్వెంత అయినా సంపాదించి. చెప్పలేము, అది వాళ్ళ మనస్తత్వం లాంటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది, చెప్పలేము. ఉమ్. ఒకళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటే తక్కువ సంపాదిస్తుందని న్యూన్యతతో ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా రోషన్. ఉమ్, ఉమ్. సో ఇలాంటి ఎక్కువ ఉంటాయని మీరు ముందే గ్రహించి ఒక అబ్బాయినే కన్నారు కదా. అలా గ్రహించి నేను ఒక అబ్బాయిని కనలా. అలా ఎవరికంటారు నాన్న, అదేం కాదు. రీజన్ ఉంది దానికి ఏమన్నా? తప్పకుండా రీజన్ ఉంటుంది. ఆ. మా ఆర్టిస్ట్లే, మా జీవితమే ఇతరుల కోసం, ఉమ్. మా కోసం కాదు. ఓకే. మా కోసం కొంచెం ఉంటుంది. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆయనకుండేది ఏదో ఆయనకు ఉంటుంది లోపల, కానీ ఎక్కువ ఎగ్జిబిట్ చేసేది మాత్రం ప్రజల ఆనందం కోసమే. నేను ఎలా ఉద్దేశంతో చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఉమ్. ఒక మంచి డాన్స్ కంపోజ్ చేస్తుంటారు, కాలు బెనుకుతుంది, నొప్పి వస్తుంది. నా కాలు నొప్పి ఉందని ఆయన వారం రోజులు పడుకున్న దాఖలాలు ఎక్కడా లేవు, చేస్తారు. అలాగే అర్జున్ కూడా అంతే కదా, ఒకసారి కాలుకి ఏదో ప్రాబ్లం వచ్చింది, బాలకృష్ణ గారికి వచ్చింది, దానికోసం వాళ్ళు ఆగలేదు. ఆ ఒప్పుకున్న సినిమా కోసం, ఆ కమిట్మెంట్ కోసం ప్రజల్లోకి ఎలా దూసుకొని వెళ్ళాలని ఒక యాంగ్జైటీ వాళ్ళకి పిసరంత తగ్గినా ఈరోజు వాళ్ళని గురించి మనం చెప్పుకోవడానికి మ్యాటర్ ఉండదు. అవును. అంటే నేనేమంటానంటే వాళ్ళ దగ్గర నుంచి నా లాంటి వాళ్ళు కూడా
ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజల గుర్తింపు పొందాలి, ప్రజల ఆనందాన్ని చూస్తే మాకు కడుపు నిండుగా ఉంటుంది. Hmm. మిమ్మల్ని ఆ సినిమాలో చూసామండి, ఈ సినిమాలో చూసామండి, అక్కడ చూసామండి, ఇక్కడ చూసామండి అంటే అదొక ఆనందం. ఈ తృప్తితో మేము బతుకుతుంటాం. Hmm. కాబట్టి ఇక ఇంట్లోకి వచ్చేసరికి మా నుంచి నలుగురు బతుకుతున్నారంటే పండగ. ఆర్టిస్టులకి ఈ పండగ చేసుకోవడానికి కష్టపడతాం. Hmm. అది ఈ కష్టపడినంత కాలం కష్టపడతారు. ఉమ్, మరి ఇంకా మనకు కష్టపడే అంత వయసు ఉంది, శక్తి ఉంది, కానీ పని రానప్పుడు పని రానప్పుడే నేను ఇప్పుడు చెప్తున్నాను, పని రానప్పుడు కూడా మనం బాగా ఉండాలి అంటే కాస్త దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది కదా. ఉమ్, అప్పుడు ఆ చీకట్లో ఎదుక్కుని ఏది ఎక్కడ ఉందో అని బొక్క బొరలు పడకుండా ఉమ్, విసరంతైనా ప్రశాంతంగా ఉండడానికి ఏర్పరచుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మా క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఉంది. రోజు విశ్రాంతి ఉంది, నిజాంపేట అంతా కొన్నారు కదా. అలా అనకు. జేఎన్టీ స్టార్టింగ్ నుంచి లేదు లేదు లేదు, తప్పు ఆ? తప్పు. నిజాంపేట కొడతారు వాళ్ళందరూ. నిజాంపేట రోడ్ లో నాకంటూ ఒక ఇల్లు ఉంది, ఓకే. అంతే అంతే. మంచితనం నిజాంపేట రోడ్ అంతా ఉంది. ఆ, నేను ఎవరో తెలుసు అందరికి, ఆ, అది తెలుసు. ఉమ్. ఒక్కిల్లే కొన్నారా హైదరాబాద్ లో? ఉంది, బాబుకుంది, నాకుంది, ఉమ్, బాగున్నాం. ఓకే. కలిసే ఉంటున్నారు అంతా? ఒక్కడే బాబు ఆ. కదా. కలిసే ఉంటున్నాం, ఇళ్ళు దూరంగా ఉన్నాయి కానీ మనసులు దగ్గరగానే ఉన్నాయి. ఓకే, ఇది ఆన్సర్. ఎస్. సో మొన్నటిదాకా జాయింట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు బయటకు వచ్చారని విన్నాను నేను. ఉమ్, వేరు వేరు గదుల్లో ఉన్నాం, ఉమ్. మొదలు ఒకటే. ప్రేమలు ఉన్నాయా? ఉన్నాయి, ఆ? ఉంటాయి. ఓకే. సో మీ మాట నడుస్తుందా ఇంట్లో, మీ వారి మాట? నా మాట నడవాలని నేను ఎప్పుడు కోరుకోను. ఉమ్, కాకపోతే అలా యాక్ట్ చేస్తాం, మా మాట నడవాలని ఆర్టిస్టులు, ఉమ్, వాళ్ళ మాటే నడుస్తూ ఉంటుంది. ఉమ్. అయితే ఈ బాలకృష్ణ గారి సినిమాలో సింహలో విలన్ ఉంటారు కదా, ఆ టైప్ లో ఉంటుందా? ఉండదు ఆ. ఉండదు ఉండదు, క్యారెక్టర్స్ ప్రభావం ఉండదు ఇంట్లో? ఇప్పుడు ఉండదు అయ్యా, ఉమ్. ఉండకూడదు కూడా, ఓకే. ఉండకూడదు. సో బేసికల్ గా ఎలా మీరు సాఫ్టా లేకపోతే కొంచెం మంచి? నేను సాఫ్ట్ కాదు, ఉమ్. స్ట్రాంగ్. ఓకే. రెబల్ కాదు, ఉమ్. స్ట్రాంగ్. స్ట్రాంగ్ లేకపోతే జీవించలేము రోషన్. చాలా కష్టం. సొసైటీలో తిడుతున్నా తల దించుకొని ఉంటే ఉమ్. ఆ దించిన తల మీద ఇంకొక గుద్దు గుద్దడానికి సిద్ధంగా ఉంటారు. అలా ఉండను నేను, గట్టిగా ఇచ్చి పడేస్తారు. ఇవ్వను. ఓకే. నన్ను నేను కాపాడుకుంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్. జరిగినాయి అలాంటి సందర్భాలు? బోల్డని జరుగుతాయి ఆ. రోషన్. ఎటువంటి సిచ్యువేషన్స్? ఏమైనా ఆర్టిస్టులకు జరుగుతాయి. వచ్చేది నార్మల్ గా ఇవే కదా. ఏమై- సో మంచి రూమ్స్ ఇవ్వలేదని, మంచి ఫుడ్ పెట్టలేదని, అస్సలు అలాంటివే. గౌరవం ఇవ్వలేదని, క్యారవెన్ అస్సలు. ఇవ్వలేదని, అలాంటివి అసలు రెమ్యునరేషన్ సరిగా ఇవ్వలేదని, ఎగ్గొట్టేయడను, లేకపోతే చెడుగా ఒక బూతు మాట అన్నాడను, ఇలాంటివే కదా వచ్చేది ఎక్కువ మీ మధ్య. నేను అసలు పట్టించుకోను రోషన్, ఆ. అస్సలు పట్టించుకోను. ఉమ్. ఎందుకంటే వాడు ఆ మాట అన్నాడని చెప్తే వాడికి ఎక్కువ విలువ ఇచ్చినట్టే కదా. మీరు అర్థం చేసుకున్నారు? చెప్పుకోరు ఎక్కడ బయట, ఎందుకు చెప్పాలి? పలానోడు ఇట్లా అన్నాడని. ఎందుకు చెప్పాలండి? ఆ. వాడికి పెద్ద సీన్ ఇచ్చినట్టే కదా నేను. కరెక్ట్ చెప్పారు. అవునా కదా? ఆ. చెప్పండి. ఉమ్, ఉమ్. నేను వస్తే లేచి కూర్చోమని కూడా అనలేదంటే వాడికి పెద్ద సీన్ ఇచ్చినట్టే కదా. అసలు నేను ఉండను అక్కడ. దట్స్ ఆల్, అయిపోయింది. ఎప్పుడు మీ మధ్య జరిగింది థర్డ్ పర్సన్ చెప్పరు, వాడు ఇట్లా చెడుగా మాట్లాడాను అని కూడా చెప్పరు. అవసరం లేదు రోషన్, ఉమ్. అవసరం లేదు. మాట్లాడకుండా మౌనంగా ఉండడమే, అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే. చెప్పండి, తిరగబడి కొట్టాలా, ఉద్యమం సృష్టించాలా? అవసరం లేదు. మైండ్ లో నుంచి పూర్తిగా రిమూవ్ చేసిన దానికి అర్థం మౌనంగా ఉండడమే. ఓకే. నేను తుడి చేశాను, కడిగేశాను, తిట్టేశాను, ఇవన్నీ ఎందుకు రోషన్? అవసరం. ఒక్కసారి పుడతాం, ఒక్కసారి వెళ్ళిపోతాం. Hmm. వచ్చింది ఎవరికి తెలియదు రోషన్. నేను పుట్టింది ఎప్పుడని తెలిసిందా? మా అమ్మ పండగ చేసి హైదరాబాద్ అంతా చెప్పిందా ఏంటి? లేదు కదా. Hmm. వెళ్ళిపోయింది మాత్రం అందరికీ తెలుస్తుంటుంది, ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ముందే పంపించేస్తున్నారులేండి ఆ, యూట్యూబ్ లో పుణ్యమాన. అవునవును. కాబట్టి మిమ్మల్ని కూడా పంపించారు అనుకుంటా ఒకటి రెండు సార్లు. చెప్పాడు, చూశాను కూడా నేను. అరే నేను పోయానా? ఆ, కాబట్టి అది నేను పెద్దగా పట్టించుకోను రోషన్. ఓకే. కానీ ఇన్ని సంవత్సరాల జర్నీలో చెప్పండి చాలా రోషన్. అందంగా ఉంటారు, అబ్బా, మంచి హైట్ వెయిట్, వచ్చిన కొత్తల్లో హీరోయిన్స్ మించిన అందం. అట్లా ఏం లేదు. ఎప్పుడు ఎవరు చెడుగా ప్రవర్తించడం గానీ, చెడు మార్గంలోకి తీసుకెళ్లాలని గానీ, తాగుడు బానిస అవ్వటాలు గానీ, చిచ్చి. లేకపోతే వేరే రకరకాలవి ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి సేఫ్టీయే లేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తూనే ఉన్నారు, ఉమ్, మీడియాలకు వస్తూనే ఉన్నాయి, చాలా కథనాలు మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఉమ్. వీటిలలో వాస్తవం ఎంతవరకు ఉంది? మీరు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా తేడానే ఉండుంటుంది, నక్కకి నాగలోకానికి. ఆ. బట్ ఉందా ఇదంతా? ఏది మళ్ళీ క్లియర్ గా ఒక్క ముక్కలో చెప్పండి.
అదే ఈ కాస్టింగ్ కౌచ్లని కమిట్మెంట్లని ఏదో రకరకాలుగా చెప్తున్నారు కదా ఇప్పుడు. అంతా రోషన్. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకేదో జరిగిపోయింది అన్యాయం అని చెప్పుకోవటం, చెప్పండి ఇవన్నీ ఏంటి అసలు? రోషన్, నేను ఇక్కడ అర్థం ఉందో లేదో కానీ మీ ముందు ఒక అర్థం పెడతాను. మీరేం చెప్తారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు వేసుకున్న షర్టు డిజైన్ కలరు అలాగే కనిపిస్తుందా, కొత్తగా ఏమైనా కనిపిస్తుందా? అలానే కనిపిస్తుంది. వేరేగా కనిపిస్తుందా ఏమన్నా? అంటే మీరు వేసుకున్న అంటే 4-5 కలర్స్ కలిగిన షర్ట్ వేసుకున్నారు, సరే ఒక రెడ్ షర్ట్ వేసుకున్నారు, అద్దంలో మీకు తెల్లగా ఏమైనా కనిపిస్తుందా? ఎందుకని? ఎందుకని? మన మన రియల్ క్యారెక్టర్ మనం వేసుకున్న షర్ట్ కూడా అదే కదా. ఇంకా సినిమా ఇండస్ట్రీ అంతే రోషన్, మీరు ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. చెప్పండి రోషన్. అర్థమైంది, కానీ విడమర్చి చెప్తే జనానికి అర్థం అవుతుంది. మీరు ఎలా ఉంటే అలా ఉంటుంది రోషన్. మీరు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంచుతుంది. కొత్తగా మిమ్మల్ని మార్చే శక్తి ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో. ఓకే, ఇది మీరు కాదు అంటే నేనేం చెప్పలేను. తర్వాత నా కొలీగ్స్, నా ఆర్టిస్టులు కూడా నమ్మకపోతే కూడా నేనేం చెప్పలేను. అది నా అనుభవంతో నేను చెప్తున్న మాట. అది మనం ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంచుతుంది. వేరే రకంగా ఉండాలని వాడు ప్రయత్నం చెయ్యరు. నా ముఖం చూస్తే మీకు ఓ భావన కలిగింది అనుకోండి రోషన్, మీ భావన నేను క్యాచ్ చేయలేని పిచ్చితనంతో ఎప్పుడూ ఉండదు ఆడది. 200%. ఒప్పుకుంటారా? ఎస్. మీ భావన నేను క్యాచ్ చేయగలిగినప్పుడు మీకు అనుకూలంగా నేను ప్రవర్తిస్తే ఆ అనుకూలతని మీరు యూజ్ చేసుకుంటారు తప్ప ఇంకేం చేయలేరు కదా. నేను అనుకూలించకపోతే నా వైపు నుంచి మీరు చూపు కూడా కరెక్ట్గా తప్పుగా చూడలేరు. ఇది నా ప్రగాఢ నమ్మకం. అంతే, చూపును బట్టే ఉంటుంది. కాదా? కాదా? అవును. అంచేత వెరీ కాన్ఫిడెంట్ లేడీ. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను ఈ విషయంలో. ఎందుకంటే నేను 93లో మాత్రమే సినిమాకి వచ్చాను. దానికి ముందు 20 సంవత్సరాలు నాటక రంగంలో ఉన్నాను. అప్పుడు నా వయసు ఎంతో తెలుసా మీకు? 13వ సంవత్సరంలో ఆర్టిస్ట్గా వచ్చాను నేను. అంటే యుక్త వయసు 13 సంవత్సరాలు వచ్చి దగ్గర నా ఏజ్ అంతా నా 16, 17, 18, 30 సంవత్సరాలు, 29 సంవత్సరాల వరకు నేను నాటక రంగంలో ఉన్నాను. అంటే మంచి ఏజ్ అది. నన్నెవ్వరూ వక్రదారి పట్టించలేదు. ఇంకా నేను మహానుభావులతోటి నాటకాలు వేశాను. జేవి సోమయాజులు గారి బ్రదర్ రమణమూర్తి గారు ఎటువంటి ఆర్టిస్టు మీకు తెలుసు కదా. ఆ ఆర్టిస్ట్తో నేను 100 నాటకాలు వేశాను. నాతో వేయించారు, నేను వేయటం కాదు. ఓకే, చక్కగా పాలిష్ చేసి నన్ను 100 నాటకాలు ఢిల్లీ, కలకట్టా, బాంబేలో నాటకాలు వేయించారు. అలాగే పిఎల్ నారాయణ గారితో, కేఎస్టి సాయి గారితో. కేఎస్టి సాయి గారు అంటే ఒక మంచి స్టేజ్ ఆర్టిస్ట్, అయినా గొప్ప ఆర్టిస్ట్. వీళ్ళందరూ ఏంటంటే ఒక చట్రం లాగా, ఒక నాటకం అనేది ఒక సందేశాత్మకమైనది, కేవలం వినోదం కోసం వేసేది కాదు. ఆ టీమ్స్తో నాటకాలు వేసినప్పుడు వాళ్ళ దగ్గర భాష నేర్చుకున్నాను, నడక నేర్చుకున్నాను, నడత నేర్చుకున్నాను, జీవితం నేర్చుకున్నాను, హావభావాలు నేర్చుకున్నాను, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఇక వక్రదారి పట్టించే విషయాలు అనేది మాత్రం మన బలహీనత వల్ల జరిగేది. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, అది నాటక రంగంలో కావచ్చండి, సినిమా రంగంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎనీ ప్రొఫెషన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ చాలా నిక్కచ్చిగా ఉంటారని అనుకోకూడదు. వాళ్ళల్లో కూడా చాలా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. చక్కగా నిఖార్సుగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి కదా. అంచేత సినిమా ఇండస్ట్రీలో అలాగా వేరే రకంగా ఇక్కడ జరుగుతాయి అని ఎప్పుడు అనుకోకండి, జరగదు. మనం ఎలా ఉంటే అలా ఉంటాం. తర్వాత ఇక్కడ ఈరోజు శివపార్వతితోనూ ఇంకో ఎల్లమ్మ పొల్లమ్మతోనూ స్టార్ట్ అవ్వలేదండి ఇండస్ట్రీ. మీరు ఒక లెజెండరీస్ భానుమతి గారు, కన్నాంబ గారు, మరి వాళ్ళకు ముందు కాంచనమాల గారు, వాళ్ళంతా ఎవరండి? చిత్తూరు నాగయ్య గారు. ఇంకా ముందుకెళ్ళండి, టాకీ లేని సినిమాలు, తెర మీద బొమ్మలు కదులుతుంటే మాటలు చెప్పిన సినిమాల దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళంతా ఎవరు? కాబట్టి చరిత్ర తిరగేసుకుంటే
మన ఇండస్ట్రీలో ఇది ఒక బంగారు బాట అని చెప్పుకోవటానికి, వెండి తెర అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మనకి ఎన్నో గుర్తులు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, గీతాంజలి గారు, సూర్యకాంతం గారు, ఇలా చెప్పుకపోతే కొన్ని వేల పేర్లు మనం చెప్పుకోవాలి. అవును. వాళ్ళందరూ కూడా మనకు ఒక కంచుకోట కట్టేసి వెళ్ళిపోయారు ఇక్కడ. ఆ కంచుకోట ముందు ఈగలు దోమలు తిరుగుతూ అరే కోట మంచిది కాదురా అంటే అవమానం అండి. అలా మాట్లాడకూడదు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఏ ఆర్టిస్టు చేయకూడదు రోషన్. అవును. చాలా తప్పు రోషన్. నేను చూస్తుంటా, వింటుంటా, బాధపడుతుంటాను. అది కరెక్ట్ కాదని నా మనసుకు తెలుసు. కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి ఏమండి మీరు ఎందుకు ఇలా మాట్లాడారని నేను అడగలేను కదా. అందుకని వాళ్ళందరూ చెప్పేవి నిజమని మాత్రం ప్రేక్షకులు అనుకోకూడదు. సో ఒకప్పుడు టాప్ 5 అండ్ టాప్ 10 ఉమ్. ఒక 10 మంది హీరోయిన్స్, ఒక 5 మంది హీరోయిన్స్ పేర్లు చెప్తే ఆ. మొత్తం మన తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ, అలాంటిది ఈ రోజు ఒక టాప్ 5 లో, ఒక టాప్ 10 లో 10 మంది పేర్లు చెప్తే ఒక్క తెలుగు వాళ్ళు కూడా ఉమ్, ఒక హీరోయిన్ గా కూడా ఉండలేని దుస్థితికి వచ్చింది ఇండస్ట్రీ. ఆ. ఎలా చూడవచ్చు దాన్ని? అంటే మన దగ్గర టాలెంట్ లేదని చెప్పుకోవచ్చా, లేకపోతే టాలెంట్ ఉన్న వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అంత రీచ్ వెళ్ళలేకపోతున్నారని చెప్పుకోవచ్చా? కొద్దిగా ట్రెండ్ మారింది, కథలు కూడా మారాయి. కథలు మారాయి, ఉమ్. కుటుంబ వ్యవస్థలు మారాయి, ఉమ్. కుటుంబ కథలు మారాయి, కథనాలు మారాయి. పోస్టర్లో మనం కొంచెం వేరే రకంగా అమ్మాయిని చూపిస్తే తప్ప సినిమా ఆడదనే అపోహలో ఉన్నాం. కొంతది నిజం కూడా. ఉమ్. ఇప్పుడు మీరు శోభన్ బాబు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి ఒకసారి. వాళ్ళు సమాజానికి ఏదో చేసేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా హీరో అంటే ఖచ్చితంగా సమాజానికి ఒక హితవు చేసేవాడు. ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా మీరు బడిపంతుల సినిమా తీసుకోండి, తాత మనవుడు సినిమా తీసుకోండి, ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉండేది. సూర్యగాడి సినిమా అవన్నీ చాలా ఉన్నాయి. వెంటనే నాకు గుర్తు రావట్లేదు. దాసరి గారి బోల్డ్ అని సినిమాలు ఉన్నాయి. అట్లాగా ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉండేది అందులో. ఇది ఇప్పుడు మెసేజ్ లేదా నేను అనడంలా, లేదు అంటలా. ఇప్పుడు మార్కెట్ ఉంది. మార్కెట్ ఉంది, మార్కెట్ ఉంది. అలా కాకుండా చెప్పిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను రాజేంద్ర ప్రసాద్ గారితో నేను యాక్ట్ చేశాను ఓనమాలు అని. అది ఇంకా 10 తరాలకి కూడా ఉపయోగపడే సినిమా రోషన్. నవేడేస్ ఇప్పుడు మనం ఏం కోల్పోయాం, ఏం కోల్పోతున్నాం, మనకేం కావాలి చెప్పే సినిమా అది. కానీ దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళటం లేదు, ఎందుకు అనేది క్వశ్చన్ మార్కే. నేను మొన్ననే అనుకున్నాను, ప్రతి సంవత్సరం స్కూల్స్లో, కాలేజెస్లో ఒక్క సంవత్సరం ఒక్కసారైనా ఒక 9 కానివ్వండి, ఇది మన ఓనమాలు కానివ్వండి, ఒక సందేశాన్ని సమాజానికి యూత్కు సంబంధించిన సినిమా అది అలాంటివి చూపిస్తూ. అలాగే దాసరి గారు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, గొప్ప గొప్ప సినిమాలు. అట్లాంటివి ఒకసారి ప్రజెంట్ చేస్తే చూస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చదువుల గురించి మీకు తెలిసిందే కదా, ఇంత చదువుకుంటే ఇంత డబ్బు వస్తుంది అనుకుంటున్నారు తప్పితే విద్య ఒకటే నేర్చుకుంటున్నారు, బుద్ధు నేర్చుకోవటం లేదు. విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నాడు మా అబ్బాయి అని చెప్పుకునే రోజులు పోయి మంచి విద్య నేర్చుకున్నాడండి మాత్రమే చెప్తున్నాను. మనవడు మనవరాలకు నేర్పిస్తున్నారా? వాళ్ళు విద్యా బుద్ధులు రెండు నేర్పిస్తున్నారా, ఓన్లీ విద్య మాత్రం నేర్పిస్తున్నారు? ఇప్పుడు విద్యా బుద్ధులు వాళ్ళ అమ్మా నాన్న నేర్పించాలండి, అది వాళ్ళ విఘ్నత. మీరు ఇప్పుడు మనవడు మనవరాలని మీరే కదా ఎక్కువగా చూసుకునేది. మేము చెప్పే స్థాయిలో లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్, కొంచెం హయ్యర్ లో ఉంది. మాది ఎంత మిడిల్ క్లాస్ చదువు మాది. మా మిడిల్ క్లాస్ చదువుల్లో మనిషికి సంబంధించిన విషయాలే ఉంటాయి కానీ అంతరిక్షానికి సంబంధించినవి ఉండవు. ఎందుకు 200 సినిమాలు తీశారు, అంత బాగా సంపాదించారు, ఎందుకు ఇంకా మధ్య తరగతి అని చెప్పుకుంటున్నారు? మధ్య తరగతి అనేది రెమ్యునరేషన్ నో డబ్బు గురించి కాదు రోషన్ నేను చెప్పేది. మధ్య తరగతి అనేది డబ్బు అనేది మాత్రమే అనుకోకండి. నా ఆలోచన కూడా మధ్య తరగతి, ఫస్ట్ నుంచి కూడా అంతరిక్షానికి సంబంధించింది కాదు. ఓకే, అలాగని నేనేం 1000 కోట్లు సంపాదించలేదుగా. 100 కోట్లు సంపాదించారు? లేదమ్మా, లేదు. నాకు కావాల్సింది సంపాదించుకున్నాను అంతే. ఓకే, దట్స్ ఆల్. మేమేదో మాకు సినిమాకి 1 కోటి రూపాయలు అంటే ఇచ్చారు మీకు కావాల్సిందంటే మీకు తెలుస్తుందా ఎంత సంపాదించుకోవాలని? తెలుస్తుంది రోషన్. ఓకే, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, భోజనం చేయాలి,
సొసైటీలో గౌరవంగా బతకాలి, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అంతే. ఉమ్. అంతకు మించి ఒక 100 కోట్లు అలా విసిరేస్తానని అంటే మీరు అన్నట్టు అది ఒప్పుకుంటా. ఆ పరిస్థితి కాదు కదా. ఎంత మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? అన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశారు కాబట్టి, ఆ, పెద్ద సినిమాలు, మళ్ళీ పెద్ద బ్యానర్స్. నేను మాక్సిమం తీసుకుంటే 3 లక్షలు తీసుకుంటే చాలా ఎక్కువ పర్ డేకా? సినిమాకి. ఉమ్. అంతే. ఓకే. అంతేగాని క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఏ ఇయర్ లో మీరు చెప్పేది? సీమసింహం, ఉమ్. పాండురంగడు, ఉమ్. అన్నమయ్య వచ్చేప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది. ఉమ్. ఒక 7-8 సంవత్సరాల క్రితం కూడా ఉమ్. మాక్సిమం అంతే. అంతేగాని సినిమాకు ఒక 50 లక్షలు, మాకు 1 కోటి రూపాయలు. అన్నమయ్య వచ్చి 22 ఏళ్ళ 12 ఏళ్ళ? అన్నమయ్య అవుతుంది ఒక 12 ఏళ్ళు, 12 ఏళ్ళేనా? 12-13 అనుకుంటున్నాను నేను. ఎక్కువైపోయింది. అవునా? ఉమ్. అంతే. అప్పుడైతే ఇంకా తక్కువ ఉండి ఉంటుంది. ఓకే. అంతే. అప్పుడు రేట్లకి కూడా వచ్చే అన్నే కదా, అపార్ట్మెంట్లు కూడా అప్పుడు కూడా 10 లక్షలు 15 లక్షలే కదా. ఇప్పుడు సినిమాకే దూరంగా ఉన్నాను నేను. ఓకే. మరి దానికి ఏం చెప్పాలి? అదేలే, ఓకే. సినిమా అంటే మరి అప్పుడు ఇలాగే కనిపించాను మీకు, నేను ఇప్పుడు ఇలాగే కనిపించాను. అంటే దాని అర్థం ఏంటి? ప్రాపర్టీస్ ఏం కొనలేదా మీరు? ఉన్నాయి రోషన్, ఓకే. ఉన్నాయి. ఉండడానికి ఇల్లు ఉంది, మంచిగా ఉన్నాను, ఉమ్. గౌరవంగా ఉన్నాను. ఉమ్. పారేసుకునేంత లేదు, ఓకే. మనము వాడుకునేంత ఉంది, ఉమ్. అంతే. సో ఉన్నా కానీ పారేసుకుంటారా ఏంటి? పారేస్తారుగా కొంతమంది. ఉన్నారు ఎవరన్నా ఆర్టిస్ట్ అలా? ఎందుకు, చాలా మంది ఉంటారు. ఓకే. ఒక చాలా. 2 పేర్లు చెప్పండి. వద్దు, ఉమ్. అవసరం లేదు. ఉమ్. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అది, ఉమ్. అంతే. పారేసుకోవడం అంటే రోడ్డు మీద జారేసుకోవడం అని కాదు రోషన్. మన అవసరానికి మించి ఖర్చు పెట్టేది పారేయటమే. ఉమ్. మీరు జ్యువెలరీ మినిమం 5 నుంచి 10 కేజీలు జ్యువెలరీ ఉందంట మీ దగ్గర. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇప్పుడు ఈ మంగమ్మ గారి మనవరాలు వేసుకున్న జ్యువెలరీ అంతా మీ ఓన్ ఆ జ్యువెలరీ? మంగమ్మ గారి మనవరాల్లో వేసుకున్న జ్యువెలరీ రోషన్ ఇది. ఇది అంటే ఓకే. ఎక్కువ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకోరు కదా మీరు, ఓన్లీ జ్యువెలరీ ఎక్కువ? అలా ఏమీ లేదు, మా ఆర్టిస్టులు అన్ని కలిపి వాడుకుంటుంటాం. ఉమ్. ఇవన్నీ కామన్. అవి ఇప్పుడు మీరు ఎన్ని వేసుకున్న జ్యువెలరీ కదా. జ్యువెలరీ మరి ఆడవాళ్ళకి మినిమం ఆ జ్యువెలరీ కామన్ కదా. ఓకే. ఈసారి ఏం జ్యువెలరీ లేకుండా వస్తాను రోషన్. అప్పుడు ఏం పని అంత అయిపోయింది, మళ్ళీ కింద కామెంట్స్. అలా అనుకోకూడదని, అలా అనుకోకూడదని ఆర్టిస్టులు ఎప్పుడు కూడా, మా గురువు గారు మాట చెప్తుండేవారు. దాసరి గారా? రమణమూర్తి గారు కూడా, జేవి రమణమూర్తి గారు కూడా మా గురువు కింద గురువే. ఆయన అంటుండేవారు, రిహార్సల్స్కి నేను ఒకరోజు చాలా దీనంగా వచ్చా, అలసిపోయి ఏదో పాత చుడీదార్ వేసుకొని ముందు గబగబా వెళ్ళిపోదామని వచ్చాను రిహార్సల్స్కి. ఎప్పుడు ఇలా రావద్దు నువ్వు, చెట్టు మీద నుంచి ఇప్పుడే కోసిన పువ్వులా కనిపించాలి ఆర్టిస్టు. ఎందుకు నేను రిహార్సల్ చేశాను, గురువుగారు రాత్రి నిద్ర లేదు, ఒడిలిపోయాను, అలా కనిపించద్దు. ఆర్టిస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, మన వల్ల అవతల వాళ్ళకి ఆహ్లాదంగా ఉండాలి, నీరసం రాకూడదు అన్నారు. కొన్నాళ్ళు అర్థం కాలేదు నాకు. తర్వాత అనుభవపూర్వకంగా అర్థమైంది, మన మనసులో ఏదో బాధ ఉందని నేను రోషన్ నేర్పించడానికి రాకూడదు, రోషన్ ముందు కూర్చొని నేను ఏడవకూడదు. అది నా పాలసీ. అంతే. అవసరం లేదు. టీవీల ముందు కూర్చొని నేర్చినంత మాత్రాన ఏ సమస్య పరిష్కారం కాదు, మనకి మనం పరిష్కరించుకోగలిగి. ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా ఎక్కువ అక్కడ ఏడ్చేదంటే శివపార్వతి గారు. మరి ఏడవటం అంటే నాకు ఈ మధ్య అక్కడ కూడా కన్నీళ్ళు రావటం లేదు, ఇంకిపోయినాయి. ఇంకా లేదు. ఇంతేనా మనిషి జీవితం అనిపిస్తుంది. కన్నీరేం ఇంకిపోలేదు, బాధ ఎక్కడికి పోలేదు. ఎక్కువ అసలు ఏడ్చింది అంటే శ్రీహరి గారైనా? మీరు నాకు 4-5 దగ్గర కనిపించింది. ఎక్కడ ఏడవలేదు రోషన్, నేను చెప్తున్నాను కదా. అక్కడ మనం ప్రతిసారి అక్కడ తెలుసుకోవాల్సింది ఇంతేనా లైఫ్ అనిపిస్తుంది. అది ఒక్క విషయం తెలుసుకోవడానికైనా వెళ్ళాల్సిందే. మనం చాలా విర్రవీగుతుంటాం కదా, నేనింత అని, నాకెంతో పోయింది, నేను ఎంతో పోగొట్టుకున్నాను అనుకుంటుంటారు కదా. అల్టిమేట్గా ప్రాణం కంటే విలువైంది ఇంకేముంటది రోషన్ ఈ ప్రపంచంలో? అంతే కదా, ఇంకేమైనా ఉంటుందా? ఏముండదు, లేదు కదా. కాబట్టి ఇంతేనా లైఫ్? మనకు తెలీదా? రేపు గురించి తెలీదా మనకి? ఎంత ఫూల్ మనం అనిపిస్తుంది నాకు. ఇది తెలియాలంటే చూడాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే. ప్రతి చోటుకి వెళ్తారు మీరు అవకాశం ఉన్నంత వరకు. కొన్ని చోట్ల అయితే షూట్ లో ఉన్నా గానీ మధ్యాహ్నం గ్యాప్ లో ఆ మేకప్ తో వచ్చి చూసిన సందర్భాలు కూడా నేను గమనించాను. ఆ విగ్గులు పెట్టుకొని మేకప్ వేసుకొని. అవును. అలాగే అట్లా జమునమ్మ గారు చనిపోయినప్పుడు, కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు, జమున గారిది అయితే నాకు చాలా, నేను ఒక రకంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను జమున గారి విషయంలో మాత్రం. ఆమె కొన్నాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వస్తే ఆమెను గుర్తుపట్టగా
చాలా మంది ఇలా ఇలా రండి లోపలికి అనడం కూడా చేతగాక పక్కకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా? తెలీదు, అక్కడ ఎవడో పెడతాడు సెక్యూరిటీ వాడిని, ఎవరికి తెలుస్తుంది ఆవిడ జమున్ గారని. అలాంటి సందర్భాలు ఉన్నాయి. పక్కన మనిషి లేకుండా ఆమె రారు, మీకు తెలుసు నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను వెళ్ళిపోయి ఆమెని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్ళి సుబ్రహ్మరెడ్డి గారి మనవడు పెళ్ళికి కూడా అట్లాగే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను నేను ఆమెని. సో చాలా సందర్భాల్లో నేను అలాగే ఆమెని గేటు దగ్గర నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్లేదాన్ని. అలా 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 నన్ను చూడగానే శివపార్వతి అసలు అక్కడ కనిపించకపోతే శివపార్వతి రాలేదా అనే పరిస్థితికి వచ్చారు ఆవిడ. ఓకే. అలా దగ్గర ఏమో నా అదృష్టం ఏంటంటే ఆవిడ చేతుల మీదుగా నాకు సన్మానం జరిగింది. జమున గారి పేరుతో వచ్చిన అవార్డు ఆవిడ చేతుల మీదుగా నాకు అవార్డు ఇచ్చారు. ఆవిడ చనిపోయారని తెలిసినప్పుడు చాలా బాధేసింది. ముందు గబగబా ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత అసోసియేషన్కి తీసుకొచ్చుకున్నాము. ఆమెని ఇలా మోసేదాన్ని నేను ఆ మాట అనడానికి కూడా నాకు ఇష్టం అవట్లా. అంతిమయాత్రలో ఆ పల్లకి మోసే అవకాశం నాకు దొరికింది. మీరు మోసారు, నేను చూసాను. అలాగా అది ఏ జన్మ రుణమో నాకైతే తెలియదు. అభిమానం అలా పెద్ద ఆమెనైతే అసలు చూడలేకపోయాను. సావిత్రి గారిని ఆ టైంలో నేను వెళ్ళలేదు అక్కడికి, చూడలేదు. విడిగా చూశాను ఆమెని, మా తెనాల్లోనే చూశాను ఆమెని. అట్లా వాళ్ళతో ఆ అనుబంధాలు, ఆ ప్రేమలు అవి ఎప్పటికీ ఉంటాయి. బాగా ఏడ్చిన సందర్భం అంటే మీ జీవితంలో ఇప్పటికీ తలుచుకున్నా గానీ కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. ఆ సిచ్యువేషన్ అమ్మో అనిపించింది. చాలానే ఉంటాయి ఆర్టిస్టుల జీవితాలలో. ఎందుకంటే పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, చాలానే ఉంటాయి. అంతగా నేను ఎప్పుడు ఏడవలేదు రోషన్, ఏడవలేదు. అంత సెన్సిటివ్ కాదా అని మీరు అనుకుంటారేమో. సెన్సిటివ్, బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ మనిషిని అణగుదొక్కుతాయి, కంట్రోల్ చేస్తాయి. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను బోరుమని ఏడవలేదు, రాలేదు. అంటే బ్లాంక్ అయిపోతారంటారు చూడండి, ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు రావు కన్నీళ్ళు. అది అట్లా. తర్వాత మీరు అన్నట్టు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలా ఎప్పుడైనా ఏడ్చానంటే దాసరి గారు చనిపోయినప్పుడు మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆయన చాలా ఎఫెక్షనేటివ్గా, ఆర్టిస్టులు అంటే చాలా ప్రేమగా, చాలా ఉదాత్తమైన భావంతో ఉండేవారు ఆయన. ఆయన్ని ఎప్పుడన్నా కలవడానికి వెళితే ఏం సినిమాలు చేస్తున్నావు శివపార్వతి అనేవారు ఆయన. ఒక శివపార్వతినే కాదు, ఎవరినైనా వాళ్ళు జవాబు ఇవ్వలేదు అంటే సినిమా లేవని అర్థం చేసుకునేవాళ్ళు. వెంటనే ఏదో ఒక సినిమా ఆయన చెప్పి మరీ చేయించేవారు క్యారెక్టర్. ఏరి అలాంటి మనుషులు ఇప్పుడు లేరు. అవును. అంటే నేను సినిమా కోసం అని అంటలేదు, రియల్గా మాట్లాడతారు. ఆర్టిఫిషియల్గా ఆయన మాట్లాడేవారు కాదు. పర్సనల్ కూడా షేర్ చేసుకుంటారు బాగా. మా అబ్బాయి విషయంలో కూడా పద్మమ్మ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. మా అబ్బాయి చెన్నైలో చదివాడు ఇంజనీరింగ్ అంతా. ఆ టైంలో తంగబాలు ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు మా అబ్బాయి ఇంజనీరింగ్. అక్కడ సీట్ కోసం ఆయన నాకు హెల్ప్ చేశారు, పద్మమ్మ గారే హెల్ప్ చేశారు. వాళ్ళందరూ అంతర్లీనంగా ప్రతి ఆర్టిస్ట్కి అంతో ఇంతో ఉపయోగపడ్డ వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, మనకంటూ మనం ఏదైనా చెప్పుకుంటే ఓకే మీకు మేము ఉన్నాం గో హెడ్ అనే వ్యక్తి ఎవరు కనిపించలేరు కదా. ఇంకా నాకు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, గోపాలకృష్ణ గారు, ఇప్పుడు బుజ్జమ్మ గారు. మాట చాలండి, డబ్బులు అవసరం లేదు. మాట చాలా బలమైందండి. ఒక తిట్టు ఎంత పొదునైందో ఒక దీవెన కూడా అంత పొదునైందండి కదా, చెప్పండి. అవును, అంతే. సో లైఫ్ లో ఏం రిగ్రెట్స్ లేవు, హ్యాపీగా ఉండాలండి. ప్రతి చిన్నదాన్ని మనం భూతద్దంలో చూసుకుంటే భయంకరంగానే కనిపిస్తుంటుంది. నేను భూతద్దంలో చూసుకోదలుచుకోలేదు. మీకు ఇందాకే చెప్పాను, ఎంట్రీ ఎలా వచ్చానో నాకు తెలియదు, ఎగ్జిట్ మాత్రం చక్కగా ఆరోగ్యంగా వెళ్ళాలని నా ఉద్దేశం, నా కోరిక. ఓకే. హీనమైన పరిస్థితి, మనం బెక్ చేసే పరిస్థితి, కష్టాలు చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అని నా ఉద్దేశం. దానన్నిటికీ పాఠాలు మన వెనకున్న ఆర్టిస్టులే. అవును, మన వెనక నేర్చుకున్నారు. నేను గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కదాన్ని కాదండి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. రూపాయిని 10 రూపాయలుగా ఆలోచించినప్పుడే జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఇలాంటివి చెప్పడం కోసమే అనుకుంటా. నేను నిన్న టీవీలో చూశాను,
ఆ పొదుపు గురించి చిరంజీవి గారితో చెప్పించారు ఎవరో. సోపుని యాక్చువల్ గా వాళ్ళు సోపు గురించి కాదు చెప్పింది. బుద్ధులాడు ఎవడైనా చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేనైతే అదే అర్థం చేసుకున్నా. ఆ సబ్బు అన్నీ కలిపి బాగా క్రష్ చేసి ఒక సబ్బులాగా వాడతానన్నారు. ఆయనకి ఏం అవసరం అండి చిరంజీవి గారికి? కాదు, అన్ని రూపాయలు కలిసి క్రష్ చేస్తే 100 రూపాయలు అవుతుంది, పాడు చేయకండి అని చెప్పినట్టున్నారు. మీకు అలా అర్థమైపోయింది? నాకు అలా అర్థమైంది. అంతే కదా, అవును, నాకు అలా అర్థమైంది. సబ్బుని వాడు మరి చెప్పలా. ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు, ఇద్దరు కూర్చుని ఉన్నారు. విజయ్ దేవరకొండ ఆయన ఏం చెప్పారు? షాంపూ బాటిల్లో వాటర్ పోసి వాడుకుంటానని చెప్పారు. ఇద్దరికి అవసరం లేదు, అయిపోతే అలా పారేస్తారు వాళ్ళు. అవసరం లేదు. చిరంజీవి గారు సబ్బు అంతా ఆ ముక్క ఈ ముక్క కలిపి క్రష్ చేసి నాకు చాలా నవ్వు వచ్చింది, బాగా గుర్తుంది. ఎందుకు చెప్పుంటారు చిరంజీవి గారు అంటే, ప్రతి రూపాయి చాలా విలువైంది, ప్రతి నిమిషం ఇంకా విలువైనది. ప్రతి రూపాయిని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని అలా వాడుకోవాలి. కానీ టైం తినకండి, బుర్రపాడు చేసుకోకండి, వేస్ట్ చేసుకోకండి లైఫ్ని అని చెప్పటానికి నవ్వుతూ చాలా సరదాగా చెప్పారు ఆయన. ఎక్సలెంట్. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు అనుకునే ఆర్టిస్టులతో ఎవరితో వర్క్ చేయలేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో? అది చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి మీరు చాలా కావాల్సిన వ్యక్తిలాగే ఉంటారు. ఎప్పుడు ఏది జరిగినా, మంచి అయినా చెడైనా కానీ మీ ప్రెజెన్స్ అక్కడ 200% ఉంటుంది, ఎంత బిజీగా ఉన్నా కానీ సీరియల్స్ లో కూడా. అలాంటిది శివపార్వతి గారిని ఇండస్ట్రీ మర్చిపోయింది ఎందుకు అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అమ్మ క్యారెక్టర్లకు కూడా ఎక్కడో వేరే పరాయి భాషల నుంచి తీసుకొచ్చి స్టార్ హోటల్లో పెట్టుకొని వాళ్ళకి వైట్ హెయిర్ వేసి యాక్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వల్ల సినిమా ఏం ఆడదు, మార్కెటింగ్ అవ్వదు. ఒక హీరో, హీరోయిన్, విలను ఇంపార్టెంట్. కానీ ఈ చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది చాలా మంది ఆర్టిస్టులు వాదన. అండ్ మీలాంటి వాళ్ళకైతే అసలు పని లేదని చెప్పుకోవచ్చుగా. నేనేం పని లేకుండా లేనుగా, సినిమాలో కాకుండా సీరియల్స్ సీరియల్స్ చేస్తున్నాను. ఆ విషయంలో బాధపడుతుంటారు ఎప్పుడన్నా? నేను బాధపడలేదు. ఒకప్పుడు బాధపడేవాళ్ళు? ఎప్పుడూ బాధపడలేదు. అంటే ఇది మీరు నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సినిమా నన్ను అడిగితే నేను అడిగితే 250 సినిమాలు నాకు ఇవ్వలేదు రోషన్. ప్రతి సినిమాకి నేను వెళ్ళి అడిగితే ఇవ్వలేదు. 4 సినిమాలు చేశాక ఈ సినిమా మంచి ఆర్టిస్టు శివపార్వతి ఉంది అని వాళ్ళే గుర్తించి ఇచ్చారు. చేసిన సినిమాలు చిన్న సినిమాలు కాదు, చిన్న ప్రొడక్షన్స్ కాదు, చిన్న హీరోలు కాదు, అందరూ పెద్ద హీరోలు. అందరూ చక్కగా నన్ను ఆర్టిస్ట్గా గౌరవించారు. ఇవన్నీ సహజం, అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. వర్షం కొంతకాలం, ఎండ కొంతకాలం, వెన్నెల కొంతకాలం, ఇవన్నీ వస్తాయి రాదా? అవును, యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా? ఇండస్ట్రీలో కూడా మనం పాదం పెట్టిన దగ్గర నుంచి మనకు 90 ఏళ్ళు వచ్చేంత వరకు అలా వరుసగా మనం సంవత్సరానికి 12 సినిమాలు చేయాలి అని అనుకోకూడదు. వస్తారు కొత్త. ఇప్పుడు నా ముందు ఎంతమంది ఆర్టిస్టులు వచ్చి ఉంటారు రోషన్? నాకు ముందు, మా తర్వాత కూడా చాలా మంది వచ్చారు కదా. సో కొత్త తరం వస్తూ ఉంటుంది, పాత తరం అలా క్యారెక్టర్స్కి అడాప్ట్ అవుతుంటారు, వేరే క్యారెక్టర్స్కి. యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నాకు సినిమాలు రాలేదు, నాకు ఇవ్వలేదు, బాధపడిపోవటం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మారిపోయింది, వాళ్ళు మారిపోయారు. ఎవ్వరు మారలేదు రోషన్. సినిమా ట్రెండ్ మారింది రోషన్, కథలు మారాయి. పాత పద్ధతిలో చేస్తే చూసే ఓపిక జనానికి ఉండట్లేదు. ఇప్పుడు బ్రదర్ అనే పిలిచే ప్లేస్లో బ్రో అని ఎందుకు పిలుస్తున్నారు రోషన్? మీరు చెప్పండి. బ్రో అని అంటున్నారు అంటే అంత ముందుకెళ్ళారు మీరంతా. దానికి తగ్గట్టుగా టేకింగ్, దానికి తగ్గట్టుగా సినిమా, దానికి తగ్గట్టుగా కథ, షార్ట్ కట్ లో చెప్పగలిగే పరిస్థితిలో ఎవరు డైరెక్టర్లు ముందుకు వస్తారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. బట్ మేము కూడా అడాప్ట్ అవ్వాలి దానికి. మేము కూడా అదే పద్ధతిలో కాకుండా మేము కూడా ఆ పాత్రకి మోల్డ్ అయ్యే పద్ధతిలో మేము కూడా ఉండాలి. నేనైతే ఉన్నానంటే మరి ఏం చేస్తారని కూడా మీరు అడుగుతారు ప్రశ్న. అంటే జీన్స్ ప్యాంట్ వేసుకొని మదరేస్తానని కాదు నేను చెప్పబోవటం. స్లో టేకింగ్, ఫాస్ట్ టేకింగ్, పెద్ద డైలాగు, చిన్న డైలాగు, షార్ట్ కట్ డైలాగు ఉంటాయి కదా రోషన్. ఇవన్నీ మేము చేయగలం. ఆ నమ్మకం మా మీద ఉంటే మమ్మల్ని పిలిపించి మీరు విగులు పెట్టుకోకండి అమ్మా, మీరు మామూలుగా ఉండండి, కాటన్ చీరలు కట్టుకోండి, మామూలుగా ఉండండి అంటే ఎందుకు కట్టుకోరు?
అవి కట్టుకొని చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. ఎన్నో ఉన్నాయి. మొత్తం తెల్ల రంగులు వేసుకొని కురు రుద్రాల్లాగా చేసిన వేషాలు కూడా బోల్డెన్ ఉన్నాయి. బట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చింది అంతే తప్ప సినిమా చేయలేకపోతున్నానని బాధపడుతున్నానే తప్ప ఎవ్వరి గురించి నాకు బాధ లేదు. చక్కగా అన్ని రకాల హావభావాలు పండించగలరు. ఇప్పుడు సింహసింహం డైలాగ్ చెప్పమంటే ఒకసారి చెప్పరు? చెప్పలేను, ఆ? ఇప్పుడు వద్దు. అలా చెప్పేది కాదు అది, అలా చెప్పేది కాదు. బాలయ్య బాబు ఉండాల్సిందే. బాలయ్య బాబు గారు వస్తారు మళ్ళీ, నేను బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్తాను, చేస్తాం. ఇవన్నీ మామూలే రోషన్. ఆర్టిస్టులకి ఇదంతా చక్రం తిరుగుతూ ఉంటుంది. అంతేగాని అంత మాత్రం డిసప్పాయింట్ అయిపోయి నన్ను మర్చిపోయారు అని అంత స్టేట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు రోషన్. మీరు ఎప్పుడైనా విన్నారా ఏ ఇంటర్వ్యూలోనైనా? లేదు లేదు లేదు, ఇది సబబు కాదు. నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఇప్పుడు ఉపేంద్ర గారి సినిమాలో ఒకటి కాల్తుంది అనే సీన్ నిజంగానే ఆయన మీకు తెలిసిందే ఆయన గురించి. ఆయన ఆ సీను ఆ షార్ట్ పండటానికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయే ఒక యాక్టర్ అంటే ఉపేంద్ర గారు అని చెప్పుకోవచ్చు. అది ఆయన గొప్పతనం అండ్ సినిమా కోసం ఆయన పడే తపనది. సో అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ సీన్ లో నిజంగానే కాల్తో తనాల్సి వచ్చి తెలియలేదు పాపం ఆయనకి. అంటే ఆ డిస్టెన్స్ తెలియక తన్నేసాలని ఎవరైనా కొడతారా? అదే కావాలని కాదు. చాలా వెరీ లవ్లీ లవ్లీ మ్యాన్, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అది అనుకోకుండా జరిగింది అది. ఓకే. పాపం వారం రోజులు బాధపడ్డాడు. నేను కనపడ్డప్పుడల్లా అమ్మ సారీ అమ్మ సారీ అమ్మ అంటుండేవారు ఆయన. అయిపోయిందండి వదిలేసేయండి, చిన్న విషయానికి ఉందని నేను 100 సార్లు చెప్పాలి. అంటే ఎలా అంటే అది అంతవరకు రావాల్సింది ఆగకుండా తగిలింది. ఓకే, తనాల్సి వచ్చింది. పోయి సీనే కొట్టే సీన్ రోషన్ అది. ఓకే. మోకాలు ఇలా కాలు ఎత్తి తన్నే సీన్ అది. అది తగిలింది. మరి ఆయన కావాలని ఎందుకు చేస్తారు? ఓకే. పల్టీ పడ్డారా? ఏం లేదు, తగిలింది అంతే. ఓకే. ఇక ఆయన ఏం కావాలని అట్లా ఏం చేయలేదు, ఎవ్వరు చేయరు కావాలని, అట్లేం లేదు. ఒకటే టేకులు అయిపోయింది. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. నా దగ్గర కూడా కొన్ని పొరపాట్లు జరగచ్చు, దానికి ఎవరేం చేస్తాము అంతే. మాకు ఈ సెట్ లో కామన్ గా అవన్నీ ఏదైనా పొరపాట్లు జరిగితే కొట్టాల్సిన సీన్లో కొట్టి సారీ అంటాం, కౌగిలించుకుంటాం, మళ్ళీ హగ్ చేసుకుంటాము, అవి ఎన్ని కామన్. కానీ ఇప్పటికి ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్. ఉపేంద్ర గారు మిమ్మల్ని కొట్టే సీన్ రానే కదా? రా పిక్చర్. అమ్మ క్యారెక్టర్ కాదు, హీరోయిన్ కి అమ్మ, ఆయన హీరోయిన్ కి అమ్మ, ఆయనకి అత్త. హీరోయిన్ చక్కగా మోడర్న్ గా ఉండాలని కొంచెం ప్రోక్ చేసే క్యారెక్టర్ నాది. ఓకే. హీరోయిన్ మదరు. అవునవును. ఆయనకి అత్త. ఆవిడ వల్ల ఈవిడ చెడిపోతుందని ఈవిడ కొడతాడు. తల్లి వల్ల ఈ అమ్మాయి చెడిపోతుంది అని కొడతాడు. మంచి పిక్చర్, బాగా గుర్తు చేశారు ఉపేంద్ర గారిని. మొన్నే వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళ హోమ్ టూర్ చేశాను. అప్పుడు ఆ రోజు గుర్తు చేసుకున్నాం మేము కాసేపు అక్కడ ఈ గురించి నవ్వుకుంటా. అవునా? నేను గుర్తున్నానా ఉపేంద్ర గారు? అవును, గుర్తున్నారు. ఆ సీన్ నిజంగా ఎక్కడో కలిశారు, బాలకృష్ణ గారి ఫంక్షన్ లో కలిశారు. అవును, 50 years సెలబ్రేషన్ ఫంక్షన్ లో ఉపేంద్ర గారు కలిశారు. కరెక్టే. మీకు ఇది మధ్యలో రాలేదు కదా ఇంత బాగా రెడీ అవటం? చిన్నప్పటి నుంచి అలవాటు కదా, నేను విన్నా. అదేంటి? స్కూల్లో కూడా అందరూ బుక్స్ తో పాటు, అంటే అందరు బుక్స్ తెచ్చుకుంటారు, మీరు బుక్స్ తో పాటు ఒక మిర్రర్, పౌడర్, దువ్వెన, ఇంటర్వ్యూలు కొడితే మంచిగా ఫేస్ వాష్ చేసుకోవటం, తుడుచుకోవటం, పౌడర్ వేసుకోవటం. ఆడపిల్లలకి జనరల్ గా కొంచెం అందంగా కనిపించాలని కాంక్షస్ ఉంటది. ఏజ్ నుంచి తీసుకెళ్లే వాళ్ళు స్కూల్ కి? అప్పుడు ఎంత 10-12 ఏళ్ళు, ఇంకా తక్కువే, 10 ఏళ్ళు. ఎన్నిసార్లు పౌడర్ వేసుకునే వాళ్ళు స్కూల్లోనే? అసలు బ్యాగ్ లోనే ఉండేది. ఇప్పుడు కూడా నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది చూడండి. ఓకే. అది కామన్, అది ఆడపిల్లలకి. ఫ్రెండ్స్ ఎక్కిరించారా? ఎందుకు ఎక్కిరించరు? ఎక్కిరిస్తారు. ఎగతాళి చేసేవాళ్ళు, చదువు రాదు అనేవాళ్ళు. మా మాస్టర్ గారే తిట్టారు, చదువు రాదు నీకని. నాకు చదువు రాలేదు, అలాగే ఈ చదువు వచ్చింది. సరస్వతి వరించలేదు, కళామ తల్లి వరించింది. ఏం చదువుకున్నారు? 7th క్లాస్. 7th క్లాస్ వరకు. అంతే అంతే. చూస్తుంటే బాగా చదువుకున్నదాన్ని. 2 MAలు, 2 ఒక గోల్డ్ మెడల్ తీసుకున్న వ్యక్తి లాగా ఉంది. గోల్డ్ లాకెట్ ఉంది, అదే గోల్డ్ మెడల్. మానేపల్లి వద్ద, లలిత వద్ద.
లైఫ్ చిత్రమైంది రోషన్. ఉమ్, అది ఎలా మలుస్తుందో తెలియదు. ఉమ్, ఇప్పటికైతే బాగున్నాను, ఉమ్. బాగుండాలనే కోరుకుంటాం. బాగుంటాను. కట్టిన చీర కట్టుకోరు శివపార్వతి గారు, పెట్టిన అట్లా నగలు ఏమీ పెట్టుకోరు. లేదు రోషన్, అట్లా ఏమీ లేదు. సో ఒక 1000 2000 చీరలు ఉంటాయంట. అలా మాట్లాడుకోకూడదు. ఉమ్. నాకు ఇన్ని చీరలు ఉన్నాయి, ఇన్ని నగలు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అలా మాట్లాడుకోకూడదు. సినిమాలు అదే చెప్తారుగా ఎవరు అన్ని చోట్ల. ఎందుకు? ఉమ్, అవసరమే లేని విషయం అది, అవసరం లేదు అది. మనుషులని చూసి చీరలు నగలు గుర్తుపెట్టుకోకూడదు రోషన్, ఉమ్. మనిషిని గుర్తుపెట్టుకోవాలి అంతేనా? అంతే. అలానే ఉందా ఇప్పుడు? ఎప్పుడు అలాగే ఉంటది రోషన్. ఉమ్, ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు ఎలా వస్తారు బయటికి చెప్పండి? ఉమ్. వాళ్ళు ఏమన్నా ఒక 10 గొలుసులు వేసుకొని వస్తారా బయటికి? వాళ్ళు హీరోలు కదా. అంతే, ఎవరినైనా అంతే. కాకపోతే స్త్రీ కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా ఒట్టిపోయినట్టు కనపడకుండా చక్కగా నిండుగా కనీసం బొట్టు పెట్టుకొని ఒక చిన్న ఆభరణమైనా వేసుకుంటే స్త్రీగా అందంగా కనిపిస్తుంది, అంతే తప్ప ఉమ్, పురుషుడిలాగా ఒక షర్ట్ వేసేసుకుని అలా వెళ్ళలేం కదా. ఉమ్. అది కొన్ని మన సాంప్రదాయాలు ఉన్నాయి కదా, బొట్టు గాజులు అట్లా, అవన్నీ ఫాలో అవుతుంటారు అనమాట. అవి మినిమం, అది మినిమం. అట్లాగని చెంపస్వరాలు కిరీటాలు వడ్డాణాలు పెట్టుకో అవసరం లేదు. అది ఈ కిరీటాలు వడ్డాణాలు మనకుండే మంచితనమే, ఆ మంచితనమే భుజకీర్తులు, కిరీటాలు, ఆభరణాలు అవ్వాలి. కానీ అవన్నీ పెట్టుకుంటే అవ్వవు. పెట్టుకోకపోయినా మనిషిని గౌరవించగలగాలి. ఏ హీరోయిన్ ఓకే ఇప్పుడున్న జనరేషన్ అంటే జనరేషన్స్ మారుతూనే ఉంటాయి, దానికి తగ్గట్టు క్యారెక్టర్లు కూడా మారుతూనే ఉంటాయి చాలా మందివి. బా ఇంత మంచి నేచర్ ఈ అమ్మాయిది, ఇంత జెన్యున్ గా ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్న హీరోయిన్ అనిపించింది అంటే ఎవరని చెప్తారు? ఇద్దరున్నారు, ఉమ్. ఒకరు కాదు. ఉమ్. ఒకరు సౌందర్య, ఓకే. ఒకరు అనుష్క. వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్లకి, వాళ్ళ క్రేజ్కి, వాళ్ళ బిహేవియర్కి సంబంధమే ఉండదు. చాలా బాగుంటారు నాన్న. ఉమ్. నేను ఇద్దరితో పనిచేసాను. ఏ క్వాలిటీ బాగా నచ్చేది సౌందర్య గారిలో? హ్యూమన్ బీయింగ్, మనిషి ఏజ్ని బట్టి గౌరవించడం, అంతే తప్పితే స్థాయిని బట్టి కాదు. ఓకే. ఆ మనిషికి ఉన్న లెవెల్ని బట్టి కాదు వాళ్ళు గౌరవించేది, ఏజ్ని బట్టి గౌరవిస్తారు. ఇద్దరు అంతే. అనుష్క అరుంధతి సినిమా చేసే టైంకి కోట్లు సంబంధించే రెమ్యునరేషన్. అవును. మా రెమ్యునరేషన్ మీరు అంచనా వేయగలరు, కానీ దానికి సంబంధం లేదు. అలా ఉంటారు వాళ్ళు. అమ్మాయి సౌందర్య కూడా అంతే. సౌందర్య గురించి అయితే నేను అసలు చాలా అప్సెట్ అయిపోయాను రోషన్. చాలా కాలం, చాలా మంచి అమ్మాయి. టైమ్స్ అలా చేసేస్తాడు దేవుడు, అది మన చేతుల్లో లేదు. ఎందుకు అలా జరుగుతుందో తెలియదు. కాకపోతే మనమే కొన్ని కథలు సృష్టించుకొని క్రోడించుకొని ఆ సావిత్రి గారే మళ్ళీ వచ్చారా, మళ్ళీ వెళ్ళారా అనుకొని సంతృప్తి పట్టమే తప్పితే వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడుకుంటాం. అని హీరోయిన్గా ఉంటూ తను ఒక మంచి క్యారెక్టరైజేషన్, అంటే తన క్యారెక్టరైజేషన్ కూడా మాకు తెలియజేసి వెళ్ళిపోయిన అమ్మాయి సౌందర్య. గ్రేట్. సో ఇప్పుడు మీరు అన్నారు హేమా హేమీలు స్టార్ హీరోలతో వర్క్ చేసిన శివపార్వతి గారు ఇప్పుడు మళ్ళీ బుల్లితెరకు వచ్చేసారు. అక్కడ దక్కిన గౌరవం ఇక్కడ దక్కుతుందా అనేది కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్. అండ్ అక్కడ వచ్చే రెమ్యునరేషన్ అనేది పక్కన పెట్టండి, మీ విషయంలో మీకు గౌరవం ఇంపార్టెంట్. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా ₹1 తక్కువైనా ఇవ్వండి కానీ మా గౌరవాన్ని భంగం కలిగించొద్దు, మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇక్కడ దొరుకుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన కొన్ని వాల్స్ మీద అంటే ఫొటోస్ అవి పెడుతుంటాం, ఎవరెవరో ఫోటోలు పెడుతుంటాం. కొంతమంది టక్కన అనేస్తారు వీళ్ళెవరు మాకు తెలియదు ఆర్టిస్టులు అసలుకి, లేకపోతే సీనియర్ ఆర్టిస్టులు మీరు ఎన్నో సినిమాలు తీశారు, మీ హిస్టరీ తెలియకుండా కాల్ మీద కాల్ వేసుకోవటము, లేకపోతే మీరు అనే ఒక అనేది కూడా గౌరవంగా మాట్లాడలేరు అంటే ఇలాంటి చాలానే విన్నాను నేను. అది ఉంటుందండి నిజంగా సీరియల్స్ లో? ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది లేదు ఆర్టిస్టులు కూడా, ఎక్కువ కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని మర్చిపోయారు అని చెప్పుకోవచ్చు తెలుగు ఆర్టిస్టులు కూడా. ఆ విషయంలో ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? దాన్ని ఏకీభవించడం ఏముంది, అది వాస్తవమే. ఇప్పుడు నా ఇంట్లో దక్కిన గౌరవం పక్కింట్లో దక్కాలని కోరుకోవడం తప్పే, అంతే కదా. అవును. సినిమా ఇండస్ట్రీ నా ఇల్లు, నా తల్లి, మా వాళ్ళు అన్న ఫీలింగ్ లో బతికాం మేము ఇంతకాలం. టీవీ వచ్చేసరికి కొంచెం
అంటే ఛానల్స్ మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదండి. మళ్ళీ రోషన్ ఇప్పుడు ఒక జీ తెలుగు, మా టీవీ, ఏదైనా మా టీవీ కానివ్వండి, జీ తెలుగు కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఆర్టిస్టుల్ని చక్కగా ప్రేమగా ఆహ్వానిస్తారు, ప్రేమగా చూసుకుంటారు. ఇంకా ఆర్టిస్టుల గురించేగా ఇప్పుడు మీరు నన్ను అడిగింది. ఫోటోలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి రావటం. అంటే నేను మీరు చేసే సీరియల్లో సావిత్రి గారి ఫోటో గోడ మీద పెడితే హూ ఇస్ షీ అనే ఒక సీరియల్ హీరోయిన్ అడిగింది, అది వాస్తవా? వాస్తవం, ఆ. వాస్తవం. ఉమ్. మంగమ్మ గారి మనవరాల్లోనే ఆ, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారి ఫోటోలు ఇద్దరివి పెట్టారు. ఉమ్. అంటే మా అమ్మ నాన్న ఫొటోస్ అన్నమాట అవి ఓకే. సీరియల్లో. ఉమ్. ఎవరు అని అడిగినప్పుడు నేను వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకున్నాను. ఇందాక మనం అనుకున్నాం ఎంత చదివితే ఇంత సంపాదన వస్తుందని చదువుతున్నారు, కానీ ఇప్పుడు చదువుకున్న వాడు అంటే వాడికి చాలా విషయాలు తెలిసి ఉండాలి కదా. అవును. ఇంట్లో వ్యక్తులను ఎలా గౌరవించాలి, అమ్మ నాన్నని ఎలా గౌరవించాలి, సొసైటీలో మనం వెళుతుంటే మన గురించి ఏం చెప్పుకుంటారు, ఏమి సమాధానం చెప్పాలి, ఇవన్నీ తెలుసుకున్న వాడికే బుద్ధి అనేది ఒకటి ఉంటుందని చదువు, విద్యా, బుద్ధులు ఉమ్. అన్నారు కదా. వాళ్ళు విద్య మాత్రమే నేర్చుకుంటారు, బుద్ధి ఉండదు. బుద్ధి అంటే ఇది తెలుసుకోవాలి, ఇవన్నీ హిస్టరీలో ఎవరున్నారు ఏంటి అసలు అని తెలియాలి కదా. అలాగే నువ్వు ప్రవేశించిన వృత్తిలో ఇంకా ముందు ఎవరున్నారు, వెనక వెనక ఎవరు నడిపించారు, ఈ దారి ఎవరేసారని తెలియాలంటే సహజంగా ఆర్టిస్ట్ అయిన ప్రతి వాళ్ళకి కూడా ఆర్టిస్టుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు కాకపోయినా కానీ గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. మరి వాళ్ళు తెలుసుకోవటం లేదు. చెప్పారా మీరు ఆ హీరోయిన్ కి? అంత అవసరమే ఉంది రోషన్, ఉమ్. అంత అవసరమే ఉంది. ఎందుకంటే తెలియకపోయినా వాళ్ళు సెట్కి వచ్చారుగా. తెలియకపోయినా వాళ్ళు సెట్కి వచ్చారు, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు మాతో పాటే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఆర్టిస్టులు అయ్యారు. కాబట్టి అది తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏమైనా మైనస్ జరిగిందా? లేదు కదా. కాబట్టి ప్రత్యేకించి తెలియని వాడికి కూర్చోబెట్టి క్లాస్ చెప్పాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి నేను మీకు ఇందాకే చెప్పా, పొగడ్తని నేను పెద్దగా తీసుకోను, ఎవరైనా విమర్శించినా అస్సలు పట్టించుకోను. చిన్న తెర మీద గౌరవం ఉందా నాకుంది, ఆర్టిస్టులు? ఉంది, ఉంది, లేకుండా ఏం లేదు. ఓకే. లేకుండా అయితే ప్రత్యేకించి ఇక నేను రాగానే లేచి నించోవాలన్నంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. తప్పు, తప్పు, వద్దు అసలు అలా. ఓకే. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, నేనే గుడ్ ఈవినింగ్ చెప్పాను. అంటే నేనే అంటే ఐ మీన్ నేనే అని పెద్ద గొప్పగా కాదు, నేను ముందు చెప్పాను అని. దానివల్ల ఏమన్నా నష్టమా మీరు చెప్పండి? 10 మంది ఉన్నారండి, 10 మంది నాకు ఒకసారి కనిపించారు, వాడు పలకరిస్తాడా నేను పలకరిస్తాడా అని వెయిటింగ్ ఎందుకండి? రోషన్ నేను ముందుకు వస్తే నువ్వు వచ్చేస్తావు కదా ముందుకి, నా పాలసీ అది. ఓకే. నేను వెళ్ళి ఇలా నించుంటే వచ్చి ముందు నా కాళ్ళకి నమస్కారం, అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా, వద్దు. ఇండస్ట్రీలో జరిగేది అదేనా? కొంతమంది అజ్ఞానులు చేస్తారు అలాగా అందరూ చేయరు. ఓకే. అలా మీరు చాలా మందిని చూసుకోండి, వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదండి. అవును, చేయట్లేదు. కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, అవన్నీ కౌంట్ చేయకండి మీరు. నేను చెప్పేది అది. సినిమా చూస్తున్నానండి, మా పాత్ర చూస్తారా? ఆ పాత్ర చేయబోయే ముందు సెట్లో ఏం జరిగిందో చూస్తారా? యాక్ట్ చేసిన పాత్రే చూస్తారు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మిగతా విషయాలు మనకు అనవసరం అంటాను నేను. అలాంటివి ఏదైనా చిన్న చిన్నవి జరిగినా ఆ క్షణాన్ని మర్చిపోవాల్సిందే తప్ప వాటిని పదిలంగా మూట కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పి అవసరం ఏముంది రోషన్? అంతేలే. అల్టిమేట్ గా నేను చెప్పబోయేది ఒకటే రోషన్, మీరు అడిగినా అడగకపోయినా చెప్తున్నాను. సినిమా, టీవీ, నాటకం ఏదైనా కానివ్వండి, ఇది ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్. ప్రజల సమస్యల్ని కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే పరిపూర్ణంగా చెప్పుకోగలిగిన మీడియా ఇది. ఇక్కడ చాలా చెడ్డ విషయాలు ఉంటాయి, ఆ చెడ్డ విషయాల్లో మేము చాలా మంచివాళ్ళం, అక్కడ మేము ఇవ్వలేకపోతున్నాం అనే మాట మాట్లాడద్దు. ఇది చాలా విస్తృతమైన ప్రపంచం. ఇందాక మీకు ఇంకోసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, కన్నాంబ గారు, ఆ కోవకి చెందిన ఎంతో మంది మహానుభావులు ఇక్కడ పాదం పెట్టిన అద్భుతమైన ఫీల్డ్ ఇది. అక్కడ మనం వాళ్ళ నీడలో బతుకుదాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తో బతుకుదాం, రాణుల్లాగా రాజుల్లాగా
ప్రయాణం చేద్దాం. ఎక్కడో జరిగి అవతాకుల్ని తీసుకొచ్చి ఈ కంచుకోటకి పొలం వద్దు అని చెప్తున్నాను. అవును, వద్దు, ఇండస్ట్రీ పరువుని మనం తీసుకుంటున్నారు చాలా మంది, వద్దు. తీసుకోవద్దు. అవసరం లేదు. తల్లి ఎప్పుడూ స్వచ్ఛమైన పాలే ఇస్తుంది, కల్తీ పాలనివ్వదు. మీరు నమ్ముకున్న ఫీల్డ్ని మీరు తల్లిలాగా భావించండి, స్వచ్ఛంగానే ఉంటుంది. మీ ఆలోచన మారిపోతే దానికి నేనేం చెప్పలేను. చాలా మంది నన్ను అడుగుతుంటారు, రోషన్ ఏమండి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఇలా మాట్లాడారండి, ఇది నిజమా అండి, అలా జరుగుతుందా అండి అంటే జరగదమ్మా. అలాగా మనం ఎలా ఉంటే అలా ఉంటుంది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అంతేగాని వేరేగా మీరు పెట్టద్దమ్మా దానికి పేరు, వాళ్ళేదో మాట్లాడారు తెలియక అని చెప్తుంటాను నేను. ఎవరు ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? అప్పటి తరం నుంచి ఈ తరం వరకు. అప్పుడప్పుడు అన్నపూర్ణ గారితో మాట్లాడుతుంటాను. మా విషయాలే చెప్పుకుంటాం మేము, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఏం మాట్లాడుకోం. యోగక్షేమాలు తెలుసుకుంటుంటాం. ఓకే, అలాగే రమాప్రభు గారు, ఎందుకంటే ఆ తరం ఆర్టిస్టులు వాళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు అన్ని పాపం వాళ్ళని తొలిచేస్తూ ఉంటాయి. అంటే పాపం అంటే మళ్ళీ అమ్మ ఒప్పుకోదు రమాప్రభు గారు. నాకు అలా అనిపించింది అది అంతే. సో మనిషి చాలా మంచి ఆవిడ. సో అప్పుడప్పుడు పలకరిస్తుంటాను. ఇక్కడ ఉంటే నేను ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉండేవారు ఆవిడ. ఒక గంట మాట్లాడతారా? మినిమం మాట్లాడితే గంట కదా. గంట. అప్పుడప్పుడు చాలా అరుదుగా, అంటే నాకు చాలా ఆరాధ్య దేవత అనొచ్చు నేను ఆవిని. అంత ఇష్టం ఆవిడంటే నాకు. వాణిశ్రీ గారు చాలా భయపడుతూ చేస్తా ఫోన్. ఓకే, భయం కాదది, రెస్పెక్ట్. ఊళ్ళో దేవతతో ఎవరైనా మాట్లాడతారా? అవును, మాట్లాడరు కదా. చాలా మోటివేషన్ చేస్తారా? నాకు అంత ఇష్టం ఆమెంటే. చక్కగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలన్నీ బ్రెయిన్ లో పెట్టుకుంటే మోటివేషన్ స్పీచ్ అంటారు చూసారా? అవును, అలాగా 2 మాటలు మాట్లాడినా బాగా నచ్చుతాయి నాకు. మాట్లాడతాను అంటే ఆవిడతో మాట్లాడే స్థాయి. లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి దాని మీద బాగా చెప్తారా? నన్ను బాగా అబ్బాయి అది కాదు అబ్బాయి ఇది బాగా చెప్తారా? నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడన్నా నేను ఒక గంట మాట్లాడతానంటే ఆమెతోనే హ్యాపీగా. చాలా మంచి ఆమె ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు అవన్నీ చెప్పరా? లైఫ్ అంటే ఎవ్రీడే కష్టపడుతూనే ఉండాలని చెప్తారా? కష్టపడుతూ గ్రేట్. గ్రేట్ అంటే గ్రేట్ అన్నమాట. సావిత్రి గారు సినిమాలు ఎంత ఇదిగా చూస్తానో అట్లాగే వెంటనే మళ్ళీ ఈవిడది ఒక సినిమా చూడకుండా నాకు మళ్ళీ నిద్ర పట్టదు. అదొక ఇదనమాట. అంటే ఎట్లా చెప్పాలి, సపోజ్ పెద్దమ్మ చిన్నమ్మ ఇద్దరు ఉన్నారనుకోండి ఒక వ్యక్తికి, ఆ అమ్మను పలకరించి ఈ అమ్మను పలకరించకపోతే మనసు పీకినట్టుగా ఆవిడ సినిమా చూసి ఈవిడ సినిమా చూడలేదు నేనని మళ్ళీ ఈ సినిమా యూట్యూబ్లో పెట్టుకుని చూస్తాను. ఇంచుమించుగా ఆమెలాగా రెడీ అవుతారు. నేనా? వాణిశ్రీ గారు మళ్ళీ మరో జన్మెత్తాలి. ఆ కొప్పు ఫాలో అవుతున్నారు? లేదండి, మరో జన్మెత్తాలి. వాళ్ళలాగా ఎవరు ఉండరండి. ఉండటం కాదు నేను చెప్తుంది, రెడీ అవ్వటం. రెడీ అంటే ఇక బాగుంది. వాణిశ్రీ గారు ఆమె గెటప్ చూసి రెడీ అయ్యే ఆడవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అప్పుడులోనే. ఇప్పటికీ ఆమె మేకప్ మీద, హెయిర్ మీద, ఆమె కాస్ట్యూమ్ మీద అంత టైం పెడతారు. అవును, ఆమెలాగా చీర ఎవరైనా కట్టుకోగలరా? హీరోయిన్ ఆమెలాగా కొప్పు ఎవరైనా పెట్టగలరా? అంటే లాగా నేను రెడీ అవటం ఇవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళలాగా బతకగలిగితే గొప్ప విషయమే. అంతే. అంటే ఫైనాన్షియల్ గా కాదు, నిబ్బరంగా ఏది వచ్చినా తట్టుకోగలం. ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు అందరూ టాటా బిర్లాలు, ధీరుభాని అంబానీలు కాలేరు రోషన్. చిన్న పాకలో ఉండేవాడికి కూడా అంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది కదా. వ్యక్తిత్వానికి ఆర్థికానికి సంబంధం లేదు. అందుకని మీరు 4 సార్లు అడిగినా నేను, మీరు తమాషాగా అన్నారు నిజాపేట రోడ్ అంతా కొన్నారని, అవన్నీ ఏవి వెంటరావు. కొన్నారన్నమాట అయితే? లేదయ్యా, నేను ఉండడానికి కంఫర్ట్ గా ఉన్నా అంతే. నేనేదో గొప్ప ఆస్తులు సంపాదించాను, నాకేం డోకా లేదు. గొప్ప పేరు సంపాదించారండి, ఏం కావాలి మీ దగ్గర? చాలు. లక్షల మంది ఆడియన్స్ దగ్గర చాలు, అది చాలు. ఇప్పటికే అమ్మ పాత్ర అంటే
ఆ గౌరవం మీకు ఉంటది కదా. చాలు. అమ్మ పాత్ర అంటే శివపార్వతి లాగా, అన్నపూర్ణమ్మ లాగో ఇలా ఉంటారు కదా అనిపిస్తారు. అంతే కదా. గ్రేట్. ఎనీహౌ ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయిని కోల్పోవడం అనేది కూడా చాలా బాధ. మీరు ఆ రోజు ఉన్నారు, నిన్న ఉన్నారు. ఆయన చూస్తుంటే చాలా బాధేస్తుంది వీడియోలోనే. అంత ఆయన ఎంత కుంగిపోయారు మాట ఆయన. అన్నారో అంత తెలుసా? స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి అలా అయిపోవడం. లేదు, ఇప్పుడు కూడా ఏంటి స్ట్రాంగ్. ఎలా ఉన్నారు అప్పుడు ఆయన? ఆయన నిన్న ఏమన్నారో తెలుసా? ఏం మాట్లాడాలో తెలియక దగ్గరికి వెళ్ళి అలా నించున్నాను, ఉమ్, ఇలా పట్టుకున్నాను. ఏం చెప్పాలో తెలియట్లేదని అన్నాను నేను. మనం ఆర్టిస్టులం కదే, అంతే, నటిస్తూ బతకాలి మనం అన్నారు ఆయన. మీరు దీన్ని ఎంత స్క్రిప్ట్ అయినా రాసుకోవచ్చు, ఉమ్, ఎంత స్క్రిప్ట్ అయినా రాసుకోవచ్చు ఒక్క మాటలో. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు పరచూరు వెంకటేశ్వరరావు గారు అబ్బాయి ఇంచుమించు ఇదే ఏజ్లో చనిపోయారు, రఘుబాబు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పేరుతో, రఘుబాబు పేరుతో నాలాంటి ఆర్టిస్టుల్ని 100 మందిని పుట్టించారు. చచ్చిపోయింది ఒకడు, 100 మంది పుట్టారు ఆయన పేరుతో. మీకు బాగా అర్థం చేసుకోండి మీరు. వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రఘుబాబు అనే అబ్బాయి చనిపోవడం వల్ల అబ్బాయి బతుకుంటే ఒకడు హీరో అయ్యి ఉండేవాడు ఆ ప్లేస్లో. కానీ దురదృష్టవశాత్తు వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి పేరుతో మాలాంటి ఆర్టిస్టుల్ని 100 మందిని పుట్టించారు వాళ్ళు, సినిమా రంగానికి పరిచయం చేశారు. ఏమో రేపొద్దున గాయత్రి పేరు మీద ఏ అద్భుతాలు జరుగుతాయో జరిపిస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు. చిన్న ఏజ్ కదా ఆయన మీద కూడా, 38. చిన్నదండి పాపం, చిన్నది. బాధేసింది. ఆ ఒక్క మాట అన్నారు ఆయన, మన ఆర్టిస్టులం కదే, మనకి ఇస్తాడు దేవుడు, శిలలాగా ఉండే శక్తిని ఇస్తాడు అన్నాడు. వాళ్ళకి అంత నిబ్బరం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్ని చాలా పెద్దగా హైలైట్ చేసుకొని అదేదో పెద్ద విషయంలాగా చేసుకోకూడదు. అదంతే. పాప బుడ్డదాన్ని చూశాను, గాయత్రి వాళ్ళ పాప. అవును, మహానటిలో కూడా చిన్నప్పుడు సావిత్రిగా చక్కగా చేశారు. ఉంది, చక్కగా ఉంది. ఉమ్, నిజమే, అది తట్టుకోవడం ఎంత కష్టమో అనుభవించే వాళ్ళకి తెలుసు, అది ఇంకొకళ్ళకి అర్థం కాదు. ఎనీహౌ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది శివపార్వతి గారు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం నేను మీతో ఇంటర్వ్యూ చేశాను. అవును అవును. అవును. బట్ చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి మళ్ళీ మీతో. తప్పకుండా. చాలా చేశారు, వర్క్ చేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి శివపార్వతి నిన్న గారు దసరా రోజున పిక్చర్ ఓపెనింగ్ అయింది రోషన్. ఉమ్, మన సముద్ర డైరెక్టర్ తెలుసు అవును కదా అవును మీకు? అవును. ఉమ్, వాళ్ళిద్దరు అబ్బాయిలతోటి ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఉమ్. దో కమీనే పేరు. ఓకే. బాగున్నారు ఇద్దరు పిల్లలు. మన జూనియర్ అరుణను జూనియర్ ఎన్టీఆర్ గారి హైట్ లో ఉన్నారు ఇద్దరు పిల్లలు, బాగా యాక్టివ్ గా ఉన్నారు. సో దాంట్లో క్యారెక్టర్ చేయబోతున్నాను. ఓకే. ఉన్న దసరా రోజు ఓపెనింగ్ అయింది. ఉమ్, ఉమ్. చంద్ర ప్రొడ్యూసరు, ఆ సినిమాకి చంద్ర గారు అని ఆయన ప్రొడ్యూసరు. ఇంకా 2-3 సినిమాలు కూడా ఉన్నాయి. స్టార్ట్ అయింది అనమాట. సో ఎనీహౌ మంచి సినిమాలు చేయాలనే కోరుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి అండ్ ప్రొడ్యూసర్స్ కి, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి, ఒకప్పుడు డైరెక్టర్ అంటే ఇంకొక డైరెక్టర్ దగ్గర కొన్ని సినిమాలు అసిస్టెంట్ గా చేసిన తర్వాత డైరెక్టర్ అవుతారు కాబట్టి ఆర్టిస్టుల విలువ, ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అలాగా డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, డైరెక్ట్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి పాత వాళ్ళ గురించి అండ్ ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్ గురించి మనం మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఒకసారి హిస్టరీ చూసుకుంటే తెలుస్తుంది, మన అమ్మలకి మన నాన్నలకి తెలుస్తుంది వీళ్ళు ఎంత గొప్ప నటులో. సో ఇలాంటి వాళ్ళని మర్చిపోకుండా మంచి మంచి వేషాలు ఇచ్చి వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వీళ్ళతో పాటు చాలా చాలా విశేషాలు షేర్ చేసుకుంటూ పాత రోజులు ఎలా ఉండేది ఇండస్ట్రీ, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ గోల్డెన్ డేస్ని, వాళ్ళ ద్వారా మీరు మళ్ళీ అన్ని తెలుసుకొని వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ శివపార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రోషన్, చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.